అమ్మవారి ఆరాధన విధానంలో బీజాక్షరాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అమ్మవారి పాదములు పట్టుకుంటే ఏమవుతుంది? అసలు అమ్మవారు మనని లక్ష్యం వైపుగా నడిపించడంలో ఆమె ఎటువంటి అనుగ్రహాన్ని మన మీద వర్షిస్తుంది అన్న విషయంలో శ్రీ విద్యా తంత్రం మనకి కొన్ని విశేషాల్ని వివరిస్తుంది. ఆ శ్రీచక్రం చుట్టూ అనేక మంది కన్యలు నిలబడి పాటలు పాడుతూ వాద్యాలు మ్రోగిస్తూ ఆవిడ్ని సంతోష పెడుతూ ఉంటారు. దాన్ని పూజ చేయడం బాగా శాస్త్రం తెలిసి ఉండి గురుముఖత తెలుసుకుని చేయవలసి ఉంటుంది. అంతే ఫలితం, తేలిక మార్గం. మీనాక్షి అమ్మవారి మూర్తి ఒకటి పెట్టుకుని అమ్మా అన్న అదే శ్రీచక్రం. ఎవరి స్థాయిని బట్టి వారు ఉపాసన చేస్తారంతే. అమ్మా అని పిలవగలిగిన పిల్లవాడికి ఆవిడ అమ్మే. అమ్మా అండని రాలేదు, అమ్మ అమ్మ అంటున్నాడు, అయినా ఎంతో ప్రేమగా పలుకుతుంది. నీ శక్తిని బట్టి నువ్వు ఆరాధన చేస్తే చాలు, అక్కర్లేని దానికి గెంతకుండా ఉంటే చాలు. సాక్షాత్తుగా అమృత విద్యాస్వరూపులై ఉంటారు. శ్రీ విద్య అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే అమ్మవారికి సంబంధించినటువంటి విద్య అని. అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసన అంటే దగ్గరగా కూర్చునుట అన్నదానికి అర్థం భౌతికంగా ఏదో దగ్గరగా వెళ్ళి కూర్చోవడం అని కాదు. ఆవిడ్ని మనసులో పట్టుకునేటటువంటి విధానం, ఆమె యొక్క వైభవం, ఆమెని ఎలా ఆరాధన చేస్తారు, దానివల్ల వచ్చే ఫలితం ఎలా ఉంటుంది, ఆవిడ యొక్క కారుణ్యం ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నిటినీ కూడా మొట్టమొదట లోకానికి అందచేసిన వాడెవరు అంటే నందీశ్వరుడు. మనుశ్చంద్ర కుబేరశ్చలోపాముద్రా చ మన్మదః అగస్తీరగ్నిసూర్యశ్చ ఇంద్రస్కంధ శివస్తథ క్రోధభట్టారకో దేవ్యా ద్వాదశామి ఉపాసకాః అని అమ్మవారికి 12 మంది అత్యంత ప్రియమైన భక్తులు, అంటే అమ్మవారి యొక్క ఉపాసన బాగా తెలిసిన వాళ్ళు అంత గొప్పగా ఉపాసన చెయ్యగలగడానికి కారణం అమ్మవారికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మొట్టమొదట భూలోకంలో ప్రకాశింపచేసిన వాడెవరు అంటే నందీశ్వరుడు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో నంది విద్య, నటేశ్వరి అని నామాలు ఉంటాయి. నంది విద్య అంటే నందీశ్వరుడు భూలోకమునందు అమ్మవారికి సంబంధించిన విద్యని ప్రచారం చేసి ప్రకాశింపచేశాడు కనుక ఆ విద్యకి ఆయన పేరు మీదుగా నంది విద్య అని పేరు వచ్చింది. అటువంటి శ్రీ విద్య అమ్మవారి యొక్క తంత్రం గురించి చెప్తుంది, అంటే అమ్మవారి యొక్క ఆరాధనా విధానాన్ని గురించి మాట్లాడుతుంది. అమ్మవారి ఆరాధనా విధానంలో బీజాక్షరాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అమ్మవారి పాదములు పట్టుకుంటే ఏమవుతుంది? అసలు అమ్మవారు మనని లక్ష్యం వైపుగా నడిపించడంలో ఆమె ఎటువంటి అనుగ్రహాన్ని మన మీద వర్షిస్తుంది అన్న విషయంలో శ్రీ విద్యా తంత్రం మనకి కొన్ని విశేషాల్ని వివరిస్తుంది. చిట్ట చివరికి అద్వైత మోక్షాన్నే అంగీకరిస్తుంది. శ్రీ విద్యా సంప్రదాయంలో కూడా అద్వైతంలో ఎలా ప్రతిపాదించారో అలాగే ప్రతిపాదిస్తారు. కానీ సిద్ధాంతరీత్యా అద్వైత సిద్ధాంతానికి శ్రీ విద్యా సిద్ధాంతానికి ఒక చిన్న విషయంలో మాత్రమే తేడా ఉంటుంది. అద్వైతం వివర్త సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. వివర్త సిద్ధాంతం అంటే అసలు ఈ జగత్తంతా కూడా మాయ, అది భగవంతుని యందు ఆరోపింపబడింది తప్ప దానికి అస్తిత్వము లేదు అంటుంది అద్వైతం. మీకు కొంచెం అర్థమయ్యేట్టు చెప్పాలంటే అద్వైత సిద్ధాంతంలో ఎప్పుడూ వాడేటటువంటి ఉదాహరణ, అక్కడ ఒక తాడు ఉందనుకోండి, చీకట్లో నేను ఆ తాడు చూసి పాము అనుకున్నాను అనుకోండి, అనుకున్న ఉత్తర క్షణంలో నాలో భయం కలుగుతుంది, చెమట పడుతుంది, ఉద్వేగం కలుగుతుంది. కానీ అది నిజమునకు తాడు పాము కాదు. కానీ లేని పాము ఉన్నట్టుగా దేని మీద ఆరోపింపబడింది? తాడు మీద ఆరోపింపబడింది. నిజానికి అక్కడ పాము లేదు. ఉన్నట్టుగా కనపడడానికి కారణం ఏది అంటే తాడు లేనినాడు అసలు పాము కూడా కనపడదు. అసలు పరబ్రహ్మమన్నది ఉంది కాబట్టి ఆ పరబ్రహ్మము మీద జగత్తు ఆరోపింపబడింది తప్ప అసలు జగత్తుకి సత్యమైనటువంటి ఉనికి లేదు, అది మాయ అని అద్వైత సిద్ధాంతం ప్రతిపాదిస్తుంది. కానీ శ్రీ విద్యా సంప్రదాయంలో కించిత్ భేదం ఉంటుంది. ఆ కించిత్ భేదంలో ఏమిటంటే మీకు తేలిగ్గా పట్టుకోవాలంటే దానికి కూడా ఒక ఉదాహరణ రీత్యా నేను ప్రతిపాదిస్తే మీరు పట్టుకుంటారు.
ఏదో ఒక కొలను ఉందనుకోండి, సూర్యబింబం ప్రకాశిస్తోంది ఆకాశంలో. ఇప్పుడు ఆ సూర్యబింబం యొక్క ప్రతిబింబం ఆ కొలనులో పడింది. ఇప్పుడు కొలనులో ఉన్నటువంటి ప్రతిబింబం నిజమైనటువంటి సూర్యబింబమా? కాదు. అది సూర్యబింబం యొక్క ప్రతిబింబం. అది నిజంగా మాత్రం లేదు. అది ఉంది కాబట్టి ఇది ఉంది. కానీ శ్రీ విద్యా సంప్రదాయంలో ఏమంటారంటే దానికి కూడా కొంత ఉనికి ఉంది, అది కూడా కొంతవరకు సత్యం. ఎందుకని అంటే అది ఎలా ఉందో అలా ఇది కూడా నీటిలో ప్రతిఫలించి కనపడుతోంది అంటారు. అందుకని ఆ ఒక్క చిన్న తేడా తప్ప ఇంచుమించుగా శ్రీ విద్యా సిద్ధాంతం అద్వైత సిద్ధాంతానికి చాలా దగ్గరగా జరిగి ఉంటుంది. శ్రీ విద్యా సిద్ధాంతము, ఆ శ్రీ విద్యా స్వరూపము ఎవరు అంటే అమ్మవారే. అమ్మవారి యొక్క పాదములు పట్టుకుంటే వచ్చేటటువంటి గొప్ప ప్రయోజనం ఏమి అంటే కదలికలు అన్నీ కూడా నియంత్రింపబడతాయి. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, అసలు కదలిక అన్నది లేకుండా ఏదీ ఉండదు. కదలిక లేని నాడు పరిణతి ఉండదు. ఈ భూమి కదులుతోంది, సూర్యచంద్రుల యొక్క గమనం ఉన్నది, అలాగే అణువులన్నీ కదులుతున్నాయి, మనలో ఉన్నటువంటి మనస్సు కదులుతోంది, ఇంద్రియములు కదులుతున్నాయి, రక్తం కదులుతోంది, మనం కదులుతున్నాం. ఇవి కదలలేదనుకోండి అసలు ప్రయోజన సిద్ధి కలుగుతుంది అని చెప్పడం చాలా కష్టం. కానీ ఈ కదలికలు విచ్చలవిడితనాన్ని పొందకూడదు. ప్రత్యేకించి వ్యక్తిపరంగా ఆలోచించండి. సూర్యచంద్రుల యొక్క గమనము, నక్షత్ర మండలము, భూమి తిరగడం సరే, అది అలా పక్కన పెట్టండి. మనిషికి సంబంధించినంత వరకు కదలికల యొక్క అవసరంలో నియంత్రణ అన్నది ఒకటి అవసరం అవుతుంది. అంటే మీరు దాని గురించి కొంచెం బాగా సమగ్రంగా తెలుసుకోవాలి అంటే చూడండి, మనసులో ఒక కదలికకి కోరిక అని పేరు. మనసులో ఒక సంకల్పం కలిగింది, నేను ఇది పొందితే బాగుండు అని అనిపించింది, అది ఒక కోరిక. ఆ కోరిక ఎందుకు వస్తుంది? మనసు కదిలితే వస్తుంది. ఇప్పుడు ఆ వచ్చినటువంటి కోరిక తీరింది అనుకోండి, నేను సంతోషంగా ఉన్నాను, నేను సుఖం పొందాను, నాకు ఆ కోరిక తీరింది అంటాం. అయితే మీరు ఒకటి ఆలోచించండి, సర్వాభీష్ట ఫలప్రదాం అని ఒక నామం ఉంది అమ్మవారికి ముందు శ్లోకంలో. సర్వాభీష్ట ఫలప్రదాం అన్న మాటకు అర్థం ఏమిటి? అన్ని అభీష్టముల యొక్క ఫలితాన్ని ఆవిడ తీరుస్తుంది, అది దాని అర్థం. అంటే అలా కోరుతూ ఉండండి, జీవితంలో ఆవిడ తీరుస్తూ ఉంటుంది అని శంకర భగవత్పాదులంతటి మహాజ్ఞాని జగద్గురువు ప్రతిపాదన చేస్తారా? అలా అర్థం చేసుకోకూడదు. ఎందుకని అంటే మనిషికి పటుతరమైనటువంటి స్థితి శరీరం ఎలా ఒక కాలమునందు ఉంటుందో, ఒక కాలంలో బలంగా ఉంటాడు, ఒక వయసు వచ్చిన తరువాత బలం తగ్గిపోతుంది. అలా కోరిక కూడా మారవలసిన అవసరం ఉంటుంది. అసలు కోరికలు లేకుండా ఉండడం సాధ్యమని ఎక్కడా శాస్త్రం అంగీకరించదు. అలా అంగీకరించారనుకోండి, అసలు భగవంతుడు భగవద్గీతలో ఒక మాట అనకూడదు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, ఈ మాట ఆయన అనకూడదు. ఆర్తి కలిగిన వారు, అర్థార్థి డబ్బు కోరుకున్నవాడు, జిజ్ఞాసువు అంటే యథార్థమైనటువంటి సత్యాన్ని ఆత్మని తెలుసుకోవాలనుకుంటున్నవాడు, జ్ఞాని తెలుసుకున్నవాడు కూడా నన్నే ఆశ్రయించుచున్నాడు. అంటే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. జనులకు కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తీరడానికి నన్ను అడగకపోతే ఎవరిని అడుగుతారు? వాళ్ళు నన్ను అడగడం తప్పు కాదు, వాళ్ళు నన్ను అడుగుతారు, నేను తీరుస్తూ ఉంటాను కూడా అని భగవంతుడే అంగీకరించాడా? అంగీకరించలేదా? అంగీకరించాడు. కాబట్టి కోరికలు ఉండకూడదు అన్న సిద్ధాంతం అన్ని వేళలా సాధ్యం కాదు. కానీ ఆ కోరిక ఏది అయి ఉండాలి అంటే అవసరమై ఉంటే పరిణతి. నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదో మరి. అది నాకు అవసరమైనది అనుకోండి, నేను భగవంతుడికి విజ్ఞాపన చేశాను అనుకోండి, అది పరిణతి. నాకు అమ్మ బాగా చదువు రావాలి అని నేను విద్యార్థిగా ఉండగా కోరుకున్నాను, అది నాకు అవసరం. నాకు ఒక వయసు వచ్చిన తరువాత అమ్మ నన్ను అనుగమించేటటువంటి ధర్మపత్ని నాకు కావాలి, అది నాకు అవసరం. నాకు పెళ్ళయ్యాక అమ్మ నా వంశం నిలబడాలి, నాకు కొడుకు పుట్టాలి, అవసరం. అమ్మ నేను కన్యాదానం చెయ్యాలి, నాకు కూతురు కావాలి, అవసరం. అమ్మ నేను ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా నాకు అన్నవస్త్రములు ఉండడానికి ఇల్లు లభించాలి, అది నాకు అవసరం.
అమ్మ నా పిల్లలు వృద్ధిలోకి రావాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి, అవసరం. ఇవి అవసరములు అంటారు. అవసరమైనవి కోరికలు కాకుండా ఉండడం అసలు సాధ్యం కాదు. అసలు మీరు ఏ కోరిక పెట్టుకోకండి అని నేను అన్నాను అనుకోండి, అసలు అది ఆచరణాత్మకమా మీరు ఆలోచించండి. చెప్పాలన్న కోరిక నా కోటి, వినాలన్న కోరిక మీ కోటి లేకపోతే అసలు ఈ సభ ఎక్కడది? అసలు ఈ సభే లేదుగా. ఆ కోరిక ఉండబట్టే కదా. ఇది ఏదో చెప్పాలి, నాకు వచ్చినంత వరకు, నాకు తెలిసినంత వరకు, అమ్మ నాకు ప్రకాశింపచేసినంత వరకు నేను చెప్దాం అని నాకు కోరిక ఉంది. ఆయన పాపం ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన చెప్పిన గంటన్నరలో ఒక్క వాక్యమైనా మనకు పనికొచ్చేది ఉండదా? మిగిలింది ఎంత రొట్టైనా అని మీరు ప్రేమతో, ఆర్తితో, కోరికతో మీరు వస్తున్నారు. ఇప్పుడు మన ఇద్దరికీ కూడా కోరిక ఉంది కాబట్టి సభ ఏర్పడింది. కోరిక లేకుండా ఉండడు మనిషి, కానీ కోరిక అవసరమై ఉన్నదనుకోండి, అది పరిణతి. అంటే వెళ్ళవలసిన మార్గంలో వెడుతున్నాడు అని గుర్తు. ఒకటి అడిగేటప్పుడు ప్రశ్నించుకుంటున్నాడు అనుకోండి, ఇది నాకు అవసరమేనా అని ప్రశ్నించాడు అనుకోండి, అవసరమని మిమ్మల్ని మీరు సరిపెట్టేసుకోకూడదు. ఇది నాకు అవసరం అండి, అయ్య బాబోయ్ ఇంకా నేను సంపాదించకపోతే ఎలా, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి కాదు. ఒక వయసు వచ్చిన తరువాత నా పిల్లలకి పెళ్లిళ్ళు చేసేసానా, వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటున్నారా, వాళ్ళకి ఇప్పుడు కర్తృత్వాధికారం ఉన్నదా, వాళ్ళ ఇంట్లో శుభకార్యం అయితే వాళ్ళు పీటల మీద కూర్చుంటారా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారా, ఇంకా నేనెందుకంత అతిగా దాని గురించి ఆలోచించడం. అంటే ఇప్పుడు నా అవసరం మారాలి. ఏమిటి నా అవసరం అవ్వాలి? దస్సిపోతున్నటువంటి నా శరీరం, లోపల ఉన్న మనసు ఉత్సాహంతో భగవంతుని యందు ఉంచుకోవాలి. ఎందుకని అంటే నేను ఆలోచించవలసిన వాడు, నేను ఎవరి గురించి కోరిక కోరాలో అటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడికి సంబంధించిన అవసరం ఒకటి నాకుంది. ఎవరు వాడు? జీవుడు. నా భార్య కావాలని ఆలోచించాను, నా బిడ్డలు కావాలని వాళ్ళ గురించి ఆలోచించాను, అన్నదమ్ముల గురించి ఆలోచించాను, అక్క చెల్లెళ్ళ గురించి ఆలోచించాను. కానీ 50 సంవత్సరాల వయసు దాటిపోయింది. ఇప్పుడు నేను నా జీవుడి గురించి కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే నిత్యమా జీవితము నీటిపై బుగ్గ అయిపోతోంది కదూ, ప్రాయం అయిపోతోంది. ఏమో ఎప్పుడు బుడగ బద్దలవుతుందో. కానీ జీవుడు మాత్రం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఇంకొక శరీరాన్ని కూడా పొందుతాడు కదూ. మరి ఆ శరీరానికి కూడా భార్య బిడ్డలు ఉంటారు కదూ, అప్పుడు కూడా అవసరాలు ఉంటాయి కదూ. ఆ అవసరాలు తీరడానికి పుణ్యం ఉంటేనే కదూ తీర్చడం కుదురుతుంది. అందుకని నేను ఈ జీవుడి గురించి కొంత పుణ్యం చెయ్యాలి. అంటే నేను సంపాదించినది బిడ్డల కొరకు, భార్య కొరకు ఎలాగో నా జీవుడి కొరకు అని నేను కొంత ఖర్చు పెట్టాలి. నా జీవుడి కొరకు అని నేను కొంత సమయాన్ని వెచ్చించాలి. నా జీవుడి కొరకు అని నా శరీరాన్ని భగవత్ సేవలో తరింప చేసుకోవాలి. ఇది కోర్కే అన్న పేరుతో అవసరాన్ని గుర్తించుకుని కదలికలు ధర్మబద్ధమైతే, ధర్మబద్ధమైన కదలికల యొక్క చిట్ట చివరి స్థితి ఏది అంటే ఏ కదలికలు లేకుండా నిలబడిపోయినటువంటి స్థితి. ఈ కదలికలన్నీ కూడా శక్తి అంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా ఏదైనా కదిలిందనుకోండి, ఆ కదిలితే దానికి శక్తి కారణమై ఉంటుంది. చూడండి, ఇప్పుడు అకస్మాత్తుగా ఇవి పని చేయడం మానేసి దీపాలన్నీ ఆరిపోయి ఆ తిరుగుతున్నటువంటి ఆ ఫ్యాన్ ఆగిపోయింది అనుకోండి, వెంటనే ఏమంటాం? పవర్ పోయిందండి అంటాం. పవర్ అంటే శక్తి. శక్తి పోయిన నాడు ఇవన్నీ నిరుపయోగములు. కదలికలు అంటే కన్ను చూడగలిగినప్పుడు, చెవి వినగలిగినప్పుడు, నోరు పలకగలిగినప్పుడు, శరీరంలో శక్తి ఉన్నప్పుడు నీవు ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ఆశ్రయించి, భక్తిని ఆశ్రయించి అవసరమైన దానిని గుర్తించుకుంటుండు ఎప్పటికప్పుడు. ఎప్పటికి నీకు ఏది అవసరమో ఆ అవసరాన్ని గుర్తించడంలో వైకల్యాన్ని పొందవద్దు. అసలు నీ అవసరం ఏమిటి నీకు తెలియకపోతే అది ప్రమాదానికి ఎడుతుంది. ఇప్పుడు నాకేది అవసరం అన్న దాంట్లో నాకు స్పష్టత లేదనుకోండి, నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. ఎందుకు అంటే 2 ఇళ్ళు ఉంటే పనికొస్తాయి. రేపు పొద్దున్న ఎక్కువ డబ్బు వస్తే ఏం చేస్తావు? కొడుకు ఎడుతుంది. అందుక కాదు, ఇంకొక ఇల్లుంటే నేను బాగా భగవదనుష్ఠానం చెయ్యాలి, దానికి ఇప్పుడు ఉన్నది నాకు సౌకర్యంగా లేదు అన్నాను అనుకోండి, నాకు ఈ వయస్సులో ఆ కోరిక ఏర్పడడంలో ఒక స్పష్టత ఉన్నది.
నీకు ఎప్పుడు ఏది కావాలని మనసు చెప్తోందో ఆ అడుగుతున్నటువంటిది అవసరమా, ఇది నియంత్రించుకుని నిర్ణయించుకోగలిగినటువంటి శక్తి ఉండాలి. అది మొదటి కదలిక. అది మనసుని నియంత్రిస్తే తప్ప అవసరాన్ని కోరికగా చెప్పడం అనేటటువంటి అలవాటు అది వదిలిపెట్టదు. లేకపోతే ఏమవుతుందో తెలుసా, ఎంత వయస్సు రానివ్వండి, అది అర్థం లేని కోరికలను అలా ప్రతిపాదిస్తూనే ఉంటుంది. అప్పుడు అవి బంధనములు అవుతాయి, పాడు చేసేస్తాయి, సమయాన్ని వృధా చేస్తాయి. అందుకే అసలు శాస్త్రం కాని పెద్దలు కాని కోర్కెలు కోరవద్దని చెప్పలేదు, అదే పనిగా కోర్కెలు కోరకండి అని. ఎందుకంటారంటే అలా కోరుకుంటూ పెడితే నీ అవసరాన్ని దాటి అనవసరంగా నీ సమయాన్ని పాడు చేసేసుకుంటావు. ప్రతిదానికి ఒక సమయం అన్నది ఒకటి ఉంది కదండి. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అన్నట్టుగా జీవితము అన్నదానికి కూడా ఒక నియతి ఉంది కదూ, దానికి కూడా ఒక సమయం ఉంది కదూ. మన కళ్ళ ముందు ఎన్నో ప్రాణులు కనపడుతున్నాయి, కుక్కలు కనపడుతున్నాయి, పందులు కనపడుతున్నాయి, లేకపోతే కోతులు కనపడుతున్నాయి, చీమలు కనపడుతున్నాయి, దోమలు కనపడుతున్నాయి. వేటికి కర్మాధికారం లేదు. శారదా నవరాత్రులు వస్తున్నాయని తెలుసుకోవలసిన ఉత్సాహం లేదు. మీనాక్షి పంచరత్నం వినగలిగిన అధికారం లేదు. మీనాక్షి పంచరత్నం చదవగలిగిన అధికారం లేదు. అందులో ఉన్న ప్రాణి మనని చూస్తే ఏమనుకుంటుంది, ఎంత అదృష్టవంతులరా వీళ్ళు, ఇలా కూర్చుని మీనాక్షి పంచరత్నం చదువుకుంటున్నారు, నేను అలా చదవలేనే, నేను అలా వినలేనే, నాకు అర్థం కాదే, నాకేం తెలియదే. వీళ్ళు తరించగలరు, వీళ్ళకి అవకాశం ఉంది, నాకు లేదని ఏడుస్తుంది. మరి అంత గొప్ప ఉపాధిలోకి వచ్చినప్పుడు అవసరం అనేటటువంటి దాన్ని ఏ వయస్సునందు ఏది అన్నదాన్ని నిర్ణయించుకోగలిగినటువంటి స్థితి ఉండాలి కదా. పూర్వం రాజ్యాల్ని పరిపాలించినటువంటి చక్రవర్తులు ఉన్నారు. అటువంటి చక్రవర్తులు భోగభాగ్యాలతో అంతఃపురాలలో ఉండలేక ఒక వయసు వచ్చేటప్పటికీ కొడుక్కి యవరాజ్య పట్టాభిషేకం చేసేసి తాను తన ధర్మపత్నితో కలిసి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు మహారాజు. తపస్సు చేసుకుంటూ శరీరాన్ని ఛిజించి ఊర్ధ్వలోకవాసం కోసం వెళ్ళిపోయారు. ఎందుకని అంటే ఒక కాలమునందున్న అవసరం వేరొక కాలమునందు అవసరం కాదు. ఇప్పుడు అవసరం మనసు పరిపూర్ణంగా దీని మీద పెట్టి మాట్లాడడం. ఒక 2 గంటలు పోయిన తర్వాత ఆకలేస్తుంటే అదే పనిగా నేను మీనాక్షి పంచరత్నం చెప్తాననకూడదు. అప్పుడు ఈ శరీరాన్ని పోషించడం అవసరం. బడలిపోయిన శరీరాన్ని నిద్రపుచ్చడానికి అవకాశం ఇవ్వడం అవసరం. ఎప్పుడెప్పుడు ఏది అవసరమో అది శరీర పోషణ యందు మనస్సుని ధార్మికంగా నిలబెట్టుట యందు అది అవసరమా, దీనిని పరిణతి అంటారు. ఈ పరిణతి ఇవ్వగలిగినది ఎవరో తెలుసా, అమ్మవారు. ఆ పరిణతి రాలేదనుకోండి, జీవుడు ఏమైపోతాడంటే ఎప్పుడు సుఖాపేక్షతో ఉండిపోతాడు. ఎప్పుడు వాడికి ఏది సుఖం అనిపిస్తూ ఉంటుందో అది కావాలని అడుగుతూ ఉంటాడు. కానీ దాని వలన అంతిమ ప్రయోజనం ఎలా పొందుతాడు? పొందడు. అందుకని కదలికలన్నీ ధర్మం. అందుకే మీరు చూడండి, ప్రతి కదలిక ధర్మము చేత కట్టుబడాలి. అందుకే ధర్మిణి, ధర్మవర్ధిని అని ఆవిడికి పేర్లు లలితా సహస్రనామ స్తోత్రంలో. ఆవిడే ధర్మము యొక్క స్వరూపం, ఆమెయే ధర్మమును వృద్ధి చేస్తుంది. నా ఉత్సాహం అంతా దేని మీద ఉండాలంటే ధర్మానుష్ఠానమునందు ఉండాలి. అందుకే ఏ వయస్సులోనూ కూడా మనిషికి అసలు ఏ కాలక్షేపం లేనటువంటి పరిస్థితి లేదు. ఎందుచేత అంటే బ్రతికున్నంత కాలము ధర్మము అన్నది ఒకటి ఉంది. ఆ ధర్మానుష్ఠానానికి కాలం సరిపోతుంది. కాబట్టి కదలికలు ధర్మం. మీకు ఉదాహరణకి నేను పదే అదే ఉదాహరణ చెప్తున్నా మీరు బాగా పట్టుకోవడం కోసం. ఒక వయసు వచ్చిన తరువాత భగవంతుడి మీద మనసు పెట్టాలి. ప్రయత్నపూర్వకంగా నేను సంపాదించుకోకపోతే ఇది వెళ్ళిపోయే సమయం దగ్గరికి వస్తోంది, ఉన్నన్నాళ్ళు ఉండదన్నది ఖాయం కదా. 50 సంవత్సరములు గడిచిపోయాయి, ఉన్నది 50 ఏళ్ళు, ఇంకొక 50 ఏళ్ళు ఉంటుంది, ఖచ్చితంగా నమ్మకం లేదు. కాబట్టి ఉన్నన్నాళ్ళు ఇంక అవకాశం లేదు. అంటే ఒక ప్రమాద పతాకం ఎగిరిందా, దీన్ని జాగ్రత్తగా వాడవలసిన అవసరం ఉందా? కాబట్టి ఇప్పుడు కదలికలన్నీ ధర్మము చేత ముడిపడాలి. ఇప్పుడు కాదు, ఎప్పుడు. అది చిన్నప్పటి నుంచి. కదలిక అనేటటువంటిది ధర్మంతో ముడిపడడము అన్న మాటకు అర్థం ఏంటంటే ధర్మము ఇది అని ఎవరు చెప్పాలి?
అది చెప్పడానికి అధికారం వేదానికి ఒక్కదానికే ఉంటుంది. శృతి ప్రమాణము. శృతి లేకపోతే స్మృతి, స్మృతి తెలియకపోతే అప్పుడు పురాణము, పురాణము కూడా లేకపోతే శిష్టాచారము, శిష్టాచారం కూడా లేకపోతే అంతరాత్మ. ఈ 5 ప్రమాణాలు. ఈ 5 ప్రమాణములను అనుసరించి ధర్మమునకు కట్టుబడి బ్రతకాలన్నది ప్రధానమైన కోరిక కావాలి. అప్పుడు నేను ఏ కోరిక లోపల నుంచి కోరుతున్నా, నేను ఏ పని చేస్తున్నా, ఏది మాట్లాడుతున్నా అది ధర్మమునకు కట్టుబడిందా అన్నది చూసుకుంటూ ఉంటాను. ఉదాహరణకి ఏదో నాకు పెళ్ళి అవ్వాలి అని ఒకప్పుడు కోరిక పుట్టింది. అది ఆ వయస్సుకి ధర్మమా? ధర్మం. నేను తండ్రి గారి ముందు నించున్నాను, నా ఇష్టం వచ్చినట్టు కాళ్ళాడిస్తూ కూర్చోవచ్చా? తండ్రి దైవం, ఆయన ముందు కూర్చున్నప్పుడు మర్యాద, ఆయనకు నమస్కారం చేయడం, ఆయనతో ఓ గౌరవంగా మాట్లాడడం, ఆయన చెప్పింది నేను ఎక్కువ వినడం ఉంటుందా? తండ్రి దగ్గర కొడుకుగా బతకడం ధర్మం. భార్య దగ్గర భర్తగా ఆమెని తరింప చేయడానికి నా చిటికిన వేలు పట్టుకున్నందుకు దాని జీవుడికి కొంత పుణ్యం పడేటట్టుగా దాన్ని నాతో కలుపుకోవడం ధర్మం. దేశము కాలము ఈ రెండిటినీ బట్టి మీరు ఎక్కడ ఉన్నారు, ఎవరి ముందున్నారు, ఏ సమయంలో ఉన్నారు అన్న దాన్ని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది. ఈ ధర్మాన్ని అనుగ్రహించి అమ్మవారు నడుపుతుంది. తద్విరుద్ధంగా జీవితం వెళ్ళిపోతుంది అనుకోండి, మనం అమ్మవారి పాదములను గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, అమ్మా అని ఒక్కసారి పిలిచి నువ్వు నాకు దిక్కు అన్నాం అనుకోండి, శరణాగతి చేశామనుకోండి, ఆవిడ జోక్యం చేసుకుంటుంది. ఆవిడ శక్తి కదూ, మన కదలికలన్నీ ఆవిడే. కాబట్టి ఈ ప్రతి కదలిక కూడా అధర్మం వైపుకు వెళ్లకుండా ఆవిడ నిగ్రహిస్తుంది. నిగ్రహించి 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 ఏం చేస్తుందంటే కదిలి 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 ఈ కదలికలన్నీ కదలిక లేని స్థితికి వెళ్ళిపోయేటట్టు చేసేస్తుంది. అది శివుడు. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక కోనేరు ఉంది, నేను ఆ కోనేటి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుదామని నించున్నాను ఒడ్డున. బా ఎంత గొప్పగా ఉందిరా, ఒక్క తరంగం లేదు. అద్దం పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. అడుగున ఉన్నటువంటి తామర పువ్వు యొక్క తూడు కూడా కనపడుతోంది. ఎంత స్వచ్ఛంగా ఉంది, ఒక్క కదలిక లేదు నీటిలో, ఏదో అద్దం బిగించినట్టుంది. కదలికల లేని సరోవరం ఒక అద్దంలా ఉంది. మీరు చూడండి ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క పాత్రలో నీళ్లు ఉన్నాయనుకోండి, అవి స్వచ్ఛమైన జలాలు అయితే అడుగు కనపడుతూ అందులో నీళ్లు లేవనుకుని చటుక్కుల్లా అయితే నీళ్లు పడతాయి. అలా కదలికలు లేని సరోవరం మీరు అలా చూస్తున్నారు. ఇంతలో దాని పక్కన ఒడ్డున ఉన్నటువంటి చెట్టు మించి ఒక ఎండుటాకు అందులో పడింది. ఆకు పడగానే కొద్దిగా చిన్న తరంగాలు వచ్చాయి, కదిలేయి. ఎక్కడ కదిలేయి? నీటిలోనే కదిలేయి. కదలిన కదలికలన్నీ ఎక్కడ ఆగిపోయాయి? నీటిలోనే ఆగిపోయాయి. ఆగిపోయిన నీరు ఇప్పుడు మళ్ళీ ఏమైంది? ఏ కదలికలు లేకుండా అయిపోయాయి. అంటే కదలికల యొక్క చరమ ప్రయోజనం ఏమిటి? కదలికలు లేని శివుడిగా మారిపోవడం, అంటే తాను శివుడైపోవడం. పాశములు తెగిపోయి పశుపతి యందు ఐక్యమవడం. అది చిరంజీవన్ని వక్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకర భగవత్పాదులు. అందుకే సౌందర్యలహరిలో పశుపాశములు తెగిపోయి నేను బ్రహ్మమన్న జ్ఞానము కలిగి తాను శివుడైపోయేటట్టుగా చేయగలిగినటువంటి తల్లి ఎవరు అంటే ఆమెయే. ఆమె యొక్క అనుగ్రహ శక్తిని, ఆమె కారుణ్యాన్ని తెలుసుకొని ఆమె పాదములను పట్టుకోగలిగినటువంటి అనురక్తి కలగడం ఆ శ్రీ విద్య యొక్క ప్రధాన ప్రయోజనం. కాబట్టి శ్రీ విద్య ఏమి? మోక్ష విద్య. అది దేనికి పనికొస్తుంది అంటే మోక్షానికి పనికొస్తుంది. శ్రీకారం మంగళత్వానికి ప్రతీక, పరమ మంగళప్రదమైనటువంటి విద్య. మనకి అన్వయం అయ్యేటటువంటి రీతిలో ప్రధానంగా మనం దాన్ని ఎలా అర్థం చేసుకుంటే మన జీవితాలు అభ్యున్నతి పదంలో నడుస్తాయని ఆలోచించవలసి ఉంటుందో ఆ కోణంలో ఆలోచన చేసినప్పుడు శ్రీ విద్యాం అన్నప్పుడు అమ్మా నీ యొక్క విద్య అంటే నిన్ను గురించి తెలుసుకొనుట. నిన్ను గురించి తెలుసుకోవడం ఏమవుతుంది? నా యొక్క కదలికలను నియంత్రిస్తుంది. నా మనసులో కదలికలు కోరికలు, పైన శరీరం యొక్క కదలికలు ధర్మం. ఇప్పుడు ధర్మం కదలిక ముడిపడతాయి, లోపల కోర్కెలు అవసరాలతో ముడిపడతాయి. ఇవి అన్నీ కలిపి ఆఖరికి వెళ్ళి ఏమీ లేని స్థితికి వెళ్ళిపోతాయి. ఏ కోరిక లేదు, ఏ అవసరం లేదు, ఇంకా నాకు ఏ అవసరం లేదు.
చూడండి, కందుకూరి శివానందమూర్తి గారు మహానుభావుడు ఈ మధ్యనే వరంగల్లో శరీరాన్ని విడిచిపెట్టారు. ఆయన శరీరం పతనం అయిపోతుంది అన్న స్థితికి వెళ్ళిపోయారు. ఆయన తెలుసుకున్నారు, నా శరీరం ఇంకెంతో కాలం ఉండదు అని గమనించారు. అది మహానుభావుడు ఆయన పొందినటువంటి అదృష్టం. విశాఖపట్నం ఆశ్రమంలో బయలుదేరి ఓరుగల్లు వెళ్ళిపోయారు. ఆయన బహుశా ఇంకొక 2 ఏళ్ల కన్నా నా శరీరం ఉండే అవకాశం లేదు అనుకున్నప్పుడే వరంగల్లో ఆయన ఆశ్రమంలోనే ఆయన శరీరాన్ని ఖననం చెయ్యడానికి కావలసినటువంటి గోతిని ఆయన యొక్క శరీరపు పొడుగు వెడల్పులు బట్టి తవ్వించుకుని సిద్ధం చేసుకున్నారు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత కొడుకుని వాళ్ళని పిలిచారు. పిలిచి, నిష్కారణంగా నన్ను వైద్యశాలకి తీసుకెళ్లి వైద్యం అవి ఏమీ చేయించకండి, ఇంక ఈ శరీరం బడలిపోయింది, ఇది పొందవలసినవన్నీ పొందింది, ఇంకా దీనికి అవసరాలు ఏం లేవు, దీనితో నేను ఏం చెయ్యగలనో అవన్నీ చేసుకున్నాను, దీనితో చెయ్యగలిగినవి అయిపోయాయి, ఇక ఇది నాతో సహకరించలేదు, దీని శక్తి ఉడిగిపోయింది, ఇది తనంత తాను పడిపోతుంది. ఆ పడిపోయే సమయంలో నేను ధ్యానంలో ప్రవేశిస్తాను, సమాధిలో ఉంటాను. కాబట్టి మీరు నిష్కారణంగా దీన్ని బ్రతికించడం కోసం తీసుకెళ్లి వైద్యశాలలో పెట్టి ఏవేవో మందులు ఎక్కించి అవన్నీ చేయకండి అన్నారు. అందరూ అలా ఉండమని నేను ప్రతిపాదించట్లేదు, అదే సమయంలో ఉండగలరని నేను ప్రతిపాదించట్లేదు. సాక్షాత్తుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకి ఫోన్ చేశారు. ఆయన శిష్యులు ఎంతో పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు, వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేశారు. ఆయన ఈ శరీరం పడిపోయే సమయం ఆసన్నమైంది, దానికి ఇక ఓపిక లేదు, దాన్ని నిలబెట్టినా అది నాకు ఏమి చేసి పెట్టలేదు, పాపం దాని కదలికలు నీరసపడిపోయాయి, అది ఏమి చెయ్యలేదు, శరీరంతో ఉంటే చెయ్యవలసిన పనులు కూడా అది చెయ్యలేదు, ఇంకా అందుకని వద్దులేండి, దాన్ని పతనం అవనివ్వండి అన్నారు. అని అలా భీష్మాచార్యుల వారిలా ఉండి ఒక రోజు నా శరీరం పతనం అయిపోయింది. ఆయన సాక్షిగా శరీర పతనాన్ని చూశారు. ఎక్కడ తన శరీరాన్ని ఉంచమని చెప్పారో అక్కడ ఆ శరీరాన్ని నుంచి పూజ చేశారు. ఇది ఎప్పటి అవసరాన్ని అప్పటికి గమనించారు, గమనించి అలా వదిలిపెట్టారు. అయితే నేను చెప్పినంత తేలిక కాదు, అలా అందరినీ చెయ్యమని ఉపదేశం చేయడము సాధ్యం కాదు. అసలు నేను ఆ స్థాయికి వెళ్ళానని చెప్పడం కన్నా అబద్ధం ఇంకొకటి లేదు. మరి ఎందుకు చెప్తున్నావు అంటే, ఆ అమ్మవారి పాదములను పట్టుకున్న వాడిని మాత్రం ఆ తల్లి అంత గొప్ప స్థితి వరకు తీసుకుని వెళ్ళగలదు. అప్పుడు అటువంటి వ్యక్తికి శాంతి కాక ఇంకేముంటుందండి? ఆయన మనసులో ఏదైనా సంకల్పం కలిగితే అది అవసరం, ఆ అవసరాన్ని మాత్రమే కోరే ఆ భగవతి పాదములు పట్టుకున్న వాడి అవసరాలు ఆవిడ చూడదా? అది సర్వాభీష్ట ఫలప్రదాం. ఆ స్థాయిలో అలా ఇవ్వగలదు, ఆవిడ అనుగ్రహిస్తుంది. దానికి వెనక భక్తి కారణమై ఉంటుంది. ఇది శ్రీ విద్యాం అలా మీరు నేను తెలుసుకుంటే దాని వలన ఎక్కువ ప్రయోజనం ఉంటుంది తప్ప శ్రీ విద్యా తంత్రము, శ్రీ విద్యా రహస్యములు, అందులో ఉండేటటువంటి బీజాక్షరాలు, అందులో ఉండేటటువంటి కూటములు తెలుసుకోవడం వల్ల ప్రయోజనం లేదనేంత మహాసాహసం నేను చెయ్యను. కానీ ప్రాథమికంగా నా స్థాయిలో ఉన్నవాడికి శ్రీ విద్యాం అన్నప్పుడు అలా తెలుసుకుంటే, జగద్గురువుగా శంకర భగవత్పాదులు మీనాక్షి పరదేవతని శ్రీ విద్యాం అని ఎందుకు పిలిచారు అన్న విషయంలో మనం ఆవిడ్ని శ్రీ విద్యాం అని పిలవవలసిన అవసరం ఏమిటో మనకు అవగతమైన నాడు ఆ తల్లి మిగిలిన అవసరాలు మనకే ఉన్నాయో అవన్నీ ఆవిడికి మనకిస్తుంది. మనం అంత స్థాయిలో తెలుసుకోవలసిన అవసరం మనకు ఉంది అని ఆవిడ అనుకుంటే ఆ అవసరాన్ని ఆవిడ తీర్చి అంత విద్వాంసుణ్ణి చేస్తుంది. కాబట్టి ఈ స్థాయిలో ముందు తెలుసుకుంటే ఆ పై మెట్లు ఆవిడ, ఇది నిచ్చెన. మెట్టు మీద మెట్టు ఎక్కితే మేడెక్కవచ్చని తెలుసుకుంటే మొదటి మెట్టు మీద కాలేసి కర్ర పట్టుకుని రెండో మెట్టు ఎక్కడం నేర్చుకుంటే ఆ తర్వాత మేడెక్కడం వస్తుంది కాదు. కాబట్టి శ్రీ విద్యాం అంటే మోక్ష విద్యాస్వరూపము, అది ఆ తల్లియే. అలాగే అందుకే నేను మీకు మనవి చేసే ఈ 3వ శ్లోకంలో శంకరాచార్యుల వారు కొంచెం గంభీరమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు అన్నాను. మొట్టమొదట్లో వాళ్ళు దిద్దుతారు, అక్కాలు దిద్దడం బాగుందండి, నాకు అక్కాలు వచ్చేసే, ఇంక నేను అక్కాలే దిద్దుకుంటాను, మళ్ళీ నాకు ఒక అక్కాలు నేర్పకండి, గుణించాలు నేర్పకండి అంటే ఎలా? జీవితం అంతా చదువుతూనే ఉండాలి, తెలుసుకుంటూనే ఉండాలి. అసలు అలాగా అలా
2 శ్లోకాల్లో మీరు అమ్మవారి వైభవం, అమ్మవారి కాంతి, అమ్మవారి ఉపకారం ఇవి తెలుసుకున్నారు. ఇప్పుడు ఆవిడ వలన మీరు ఏ నియంత్రణ కోరుకుంటున్నారని మీ అవసరాలు ఏమిటో కూడా మీరు తెలుసుకొని దానితో అనుసంధానం అవ్వాలని కదా జగద్గురువుల యొక్క ఆలోచన. అందుకని శ్రీ విద్యాం శివవామ భాగ నిలయాం. శంకరాచార్యుల వారు ఎవరి పంచరత్నంలో మాట్లాడుతున్నారు? దీన్ని మీనాక్షి పంచరత్నంలో మాట్లాడుతున్నారు. మీనాక్షి పరదేవత దేవాలయంలో మధురైలో అర్ధనారీశ్వర మూర్తి ఒకటి ఉంది. ఒక దేవాలయంలో ఉమామహేశ్వర మూర్తి అని పక్కన ఉంటుంది, దాని పక్కనే అర్ధనారీశ్వర మూర్తి ఉంటుంది. ఆ శిల్పం బహుచాతుర్యంతో ఉంటుంది. మిగిలిన దేవాలయాల్లో ఉండేటటువంటి అర్ధనారీశ్వర స్వరూపానికి మీనాక్షి దేవాలయంలో ఉండే రూపానికి ఒక ప్రధానమైన వ్యత్యాసం ఉంటుంది. ఏమిటి ఆ వ్యత్యాసం అంటే, శంకరుడు నిలబడి ఉంటాడు. శంకరుడి యొక్క కుడి భాగం అంతా పురుషస్వరూపంగా ఉంటుంది. అందుకని ఇలా పట్టుకుంటే పైన ఆయన చేతిలో ఆ గొడ్డలి ఉంటుంది. ఆ చేతిలో ఆయన ఆ గండ్రగొడ్డలి పట్టుకుంటాడు కదా, పరశువు పట్టుకుంటాడు, అందుకని గండ్రగొడ్డలు ఉంటుంది. ఈ కింద చెయ్యి ఇలా అభయహస్తం పడతాడు. అప్పుడు ఇటు 2 చేతులు ఉన్నప్పుడు అటు ఎన్ని చేతులు ఉండాలి? 2 చేతులు ఉండాలి. ఉండవు, ఒక్క చెయ్యే ఉంటుంది. ఎందుకని అంటే యువతల వైపు స్త్రీ స్వరూపంగా ఉంటుంది. స్త్రీ స్వరూపం అని స్పష్టంగా గుర్తుపట్టడానికి ఆధారం కుచాభ్యాం ఆనమ్రం అని శంకరాచార్యులు వారే అంటారు. స్త్రీ పురుష శరీరముల మధ్య ప్రధాన వ్యత్యాసమైనటువంటి స్థలము ద్యోతకం అవుతూ ఉంటుంది. దాని చేత ఇది అమ్మవారి శరీరం అని తెలుస్తుంది. అమ్మవారి శరీరంలో మీనాక్షి ఇలా చెయ్యి ఎలా కిందికి వేలాడవేసి ఉంచుతుందో అలా చెయ్యి వేలాడవేసి ఉంచుతుంది. పై చెయ్యి ఉండదు. కాబట్టి 2 మూర్తులు, చేతులు మాత్రం 4 ఉండవు, 3 ఉంటాయి మీనాక్షి దేవాలయం. మీరు ఆ శిల్పాన్ని చాలా జాగ్రత్తగా పట్టి పట్టి చూడాలి. అంటే ఎందుకు అలా పెట్టారు అంటే అందులో మీకు ఒక పెద్ద రహస్యాన్ని దాచారు. శంకరాచార్యుల వారు మీనాక్షి దేవత గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి అన్వయం కూడా ఎందులోకి చేయవలసి ఉంటుంది? మీనాక్షి దేవాలయంలో మూర్తికి అన్వయం చేయవలసి ఉంటుంది. తత్వత అర్ధనారీశ్వర స్వరూపమైన అంటే 2 చేతులు అటు 2 చేతులు కూడా ఉన్నాయనుకోండి, 2 వచ్చి కలుసుకున్నాయి. ఒక దాంట్లో సగం పోయి ఈవిడలో సగం తగ్గిపోయి ఇందులో సగం ఏకమైపోతే అప్పుడు అది ఒకటైంది అని ప్రతిపాదన చేయవలసి ఉంటుంది. అదే అసలు అర్ధనారీశ్వర స్వరూపం అంటే కాదు. అందులో ప్రధానంగా తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, ఆయన అన్నాను అనుకోండి, ఎవరు? శివుడు. ఆయన శివుడు, మనకెవరు? తండ్రి. ఆమె మీనాక్షి, మనకెవరు? అమ్మ. ఇప్పుడు అమ్మ స్త్రీ, అయ్యా పురుషుడు. పురుషుడులో స్త్రీ, స్త్రీలో పురుషుడు. లోకంలో సాధ్యమా? ఉంటారా? ఉండరు. వాళ్ళు పురుషులు, వీళ్ళు స్త్రీలు అని చెప్పాలంతే. అంతేగాని వారిలో స్త్రీత్వం ఉంది, వీరిలో పురుషతత్వం ఉన్నది అని అనడం సాధ్యం కాదు. కానీ శంకరుడి విషయంలో అది సాధ్యం. ఎందుకో తెలుసా? అసలు ఆయన ఆవిడ అని 2 ఉండవు. ఆయనలో ఆవిడ, ఆవిడలో ఆయన. ఉన్నది ఆయనే అమ్మగా నిలబడతాడు, ఆమెయే తండ్రిగా నిలబడతాడు తప్ప ఆమెయే అమ్మగానే ఉంటాను అన్న మాట ఉండదు. అందుకే పరిపాలన చేసింది. నేను అయ్యగానే ఉంటాను ఉండదు, అమ్మగా ఉంటాడు. ఒక్కొక్కసారి ఆయన అమ్మగా మారిపోతాడు. ఎందుకని చెప్తున్నానంటే ఈ విషయం మధురైలో ఒక పరమాద్భుతమైనటువంటి విషయం జరిగింది. ఒకప్పుడు మధురై సమీపంలో, అంటే మధురై యొక్క ఆ పొలిమేరలు దాటిపోయిన తరువాత ఒక దట్టమైనటువంటి అరణ్యం ఉంది. నేను మీతో మనవి చేశాను కదా, అదంతా కూడా కదంబవనం ఒకప్పుడు. కాబట్టి ప్రకృతి అందాలకి ఆటపట్టు. ఆ అరణ్యంలో ఒకప్పుడు దేవలోకం నుంచి బృహస్పతి కదిలి వచ్చి, ఆయన గురువు మహానుభావుడు, భగవంతుడి గురించి ధ్యానం చెయ్యాలి, తపస్సు చెయ్యాలి అని సంకల్పం చేసుకొని ఆయన తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేసేటటువంటి సమయంలో మధురై నగరంలో
మహదైశ్వర్యవంతులైనటువంటి దంపతులు ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరి పేర్లు కూడా చిత్రంగా శివ శివ, హంస హంసిని, భవ భవాని అన్నట్టుగా దంపతుల పేర్లు కూడా కలిసిపోయాయి. ఎందుకని అంటే ఆయన పేరేమో సాహలస్, ఆవిడ పేరేమో సాహలిస్. ఇద్దరి పేర్లు అంత దగ్గరగా కలిసిపోయి ఉండేవి. ఇద్దరూ అనుకూలమైన దాంపత్యం. వాళ్ళిద్దరికీ సంతానం కలిగింది. మహదైశ్వర్యవంతుల యొక్క బిడ్డలు కదూ, ఆ పిల్లలకి చిన్నతనం నుంచి విపరీతమైనటువంటి అహంకారం. విపరీతమైనటువంటి అహంకారం ఏం చేస్తుందంటే అవతల వాణ్ణి ఈసడిస్తుంది. అహంకారానికి ఉన్న లక్షణం ఏంటంటే ఎవరి గురించి మీరు చెప్పండి వాడా అంటాడంతే ముందు తప్ప ఓ ఆయన అనలేడు. అహంకారానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే అసలు అవతల వారిలో ఉన్నటువంటి ఒక్క మంచిని కూడా గుర్తించనివ్వక ఈసడిస్తుంది, చులకన భావంతో మాట్లాడింపజేస్తుంది. అలా మాట్లాడించడం వలన అప్రయోజనం ఎవరికి కలుగుతుంది? వాళ్ళు ఎవరిని ఉద్దేశించి అన్నారో వాళ్ళకి కలగదు. ఎందుకో చెప్పనా? వాడా అన్నాడు అనుకోండి, అదొక మహానుభావుడి గురించి. ఆయన గొప్పతనం తగ్గుతుందా? ఆయన గొప్పతనం తగ్గదు, ఆయన అలాగే ఉంటాడు. ఆయన ఎలా ఉన్నాడో ఆయన అలాగే ఉన్నాడు. కానీ యుక్తాయుక్త విచక్షణ లేకుండా అనడం వల్ల రెండు నష్టాలు సంభవిస్తాయి. ఒకటి, నువ్వు తగ్గిపోతూ ఉంటావు. నువ్వు అసలు ఎవరి యందు మంచిని చూడలేకపోతున్నావు కాబట్టి అందరూ నీ దృష్టిలో తక్కువే, నువ్వు ఒక్కడివే ఎక్కువ. అదొక ప్రమాదకరమైన పోకడ. రెండవది ఏమవుతుందో తెలుసా? నీతో కలిసి ఉండడానికి, నీతో పంచుకోవడానికి, నీకు చెప్పడానికి, నిన్ను ఉపయోగించుకోవడానికి జనులు ఇష్టపడరు. దగ్గరకు పిలిచి అయ్యా నా విషయం ఇదండి, నాకు ఈ కష్టం ఉందండి, నాకు ఇదిగో ఇలా ఇంతవరకు నా శక్తి అండి అని చెప్పరు. ఎందుకో తెలుసా? వాడికి చెప్తే ఏం చేస్తాడరా? చులకన చేసి మాట్లాడతాడు. వాడితో ఎందుకురా పంచుకోవడం అంటారు. రెండు, ఒక కార్యం చేస్తున్నారనుకోండి మీరు, అహంకారగ్రస్తుడైన వ్యక్తిని చేర్చుకోరు దగ్గరికి. ఎందుకని అంటే వాడు చెప్పిన మాట వినడం. ఎవరు చెప్పిన మాట వినకపోవడం ఒక ఎత్తు అయితే, మీ అందరికీ ఏం తెలుసు, నీ చెప్పినట్టు మీరు చేయండి అంటాడు. అది ప్రమాదం. అసలు ముందు అందరినీ కలుపుకుని చేస్తే రాముడు అవుతాడు. అందరినీ కలుపుకుని చేయడం కాదు, మీకందరికీ ఏం తెలుసు, నేను చెప్పినట్టు మీరు చేయండి అన్నారు అనుకోండి, అది నాయకత్వం కాదు, అది ప్రమాదకరమైన పోకడ. అందులో ఒక అర్ధరహితమైనటువంటి అహంకారం ఉంది. ఇప్పుడు అటువంటి వ్యక్తిని ఏం చేస్తారంటే కలుపుకోరు. ఎందుకు కలుపుకోరంటే, అయ్య బాబోయ్ వీడిని తీసుకొచ్చి మనం పెట్టామంటే వీడు అందరినీ ఈసడిస్తాడు, కార్యం జరగదు. ఆ అహంకారం లేని వాళ్ళు, ఆ నెమ్మది ఉన్నవాళ్ళు, ఆ మంచితనం ఉన్నవాళ్ళు, ఆ చెప్పిన మాట వినేటటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళని పెట్టుకుంటారు. కానీ పెద్ద స్థానంలోకి చటుక్కుని ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లి పెట్టేశారు అనుకోండి, ఆ పరిణితి లేని వాళ్ళని, వాడు అందరి మీద అహంకారానికి పోతే లేనిపోతే ఇబ్బంది రాదు, అది పెట్టిన వాడికి అప్రతిష్ట. అందుకని చేర్చుకోరు అసలు సమూహంలోకి. అప్పుడు ఆయనకి ఏమయ్యే అవకాశాలు పోతాయి. ఇది ప్రమాదం. భగవంతుడు ఎందుకు జోక్యం చేసుకుంటాడన్న దాన్ని మీరు బాగా గమనించాలి. ఇప్పుడు మీ పిల్లలు అహంకారగ్రస్తులయ్యారు, ఐశ్వర్యవంతుడి బిడ్డలు. అందుకని వాళ్ళకి ప్రతీదీ చులకనగా కనపడుతుంది. వాళ్ళు ఒక రోజున వేట కోసమని అరణ్యంలోకి వచ్చారు. అదో దుర్బుద్ధి, ప్రాణిని చంపడం, సంతోషించడం. అరణ్యానికి వస్తే బృహస్పతి తపస్సు చేసుకుంటున్నాడు. ఓ మహానుభావుడు తపస్సు చేసుకుంటున్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు. ఓ నమస్కారం. పోనీ నమస్కారం చేయవా? ఎవరో ఏదో తపస్సు చేసుకుంటున్నారు, వెళ్ళిపోవచ్చు. చూడరా ఎలా చేస్తున్నాడో, ఆ గడ్డాలు చూడరా, ఆ బొట్టు చూడరా, ఎడు ఎలా కూర్చున్నాడో చూడరా. అన్నీ ఈసడింపే, అన్నీ తక్కువే. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే బృహస్పతిని ఈసడించారు, తక్కువ చేసి మాట్లాడి ఆ దగ్గరలో వాళ్ళకి రాళ్లు దొరికితే రాళ్లు తీసి కొట్టారు. ఎందుకు అంటే వీళ్ళలా తిరగట్లేదని. ఏమైనా అర్థం ఉందా దానికి? కాబట్టి ఆయన్ని రాళ్లు పెట్టి కొట్టారు. ఆయన కదలలేదు, దెబ్బలు తగిలినా ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఆయన మీద మట్టి చల్లారు, ఆ చెవుల్లో వాటిల్లో మట్టి పడింది. ఆయన ధ్యానం నుంచి భంగం అయ్యాడు. ఆయన లేచి కళ్ళు తెరిచి చూశాడు. ఐశ్వర్య మదోన్మత్తులై ఎలా ప్రవర్తించాలో తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మీకు శాపం ఇస్తున్నాను. ఏ బుద్ధి లేకుండా ఒళ్ళు బలిసి తిరుగుతున్నాడంటారే లోకంలో, అలా పంది పిల్లలై పుట్టి అరణ్యంలో ఒక పందికి పిల్లలై పుట్టి తిరగండి. ఇప్పుడు ఆ తల వరకు ఉన్నటువంటి అహంకారం ఏమైపోయింది? కాళ్ళ వరకు దిగిపోయింది.
ప్రమాదకరమైన పోకడలకు వెళ్ళడం చిట్ట చివరికి ఏం చేస్తుందంటే అంత ప్రమాదాన్ని ఎక్కడో పట్టుకొస్తుంది. అప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారు. అయ్యా మా తప్పు మన్నించండి, మీరు సహృదయులు, మీరు తప్పితే మమ్మల్ని ఎవరు క్షమిస్తారన్నారు. ఆయన అన్నాడు తప్పకుండా. మహాత్ముల యొక్క కోపం తాటాకుమంట. ఆయన అన్నాడు తప్పకుండా, నేను కోరుకున్నది ఏది అంటే మీకు సద్బుద్ధి కలగాలని. మీరు పందికి పిల్లలు కావాలి అని శపించాను, కాబట్టి మీరు 12 మంది పంది పిల్లలు అవుతారు. కానీ మీ అదృష్టం ఏమిటంటే మీరు తప్పు తెలుసుకుని నా కాళ్ళ మీద పడ్డారు కదూ, మీకు తల్లి పందిగా పరమశివుడు వస్తాడు, వచ్చి మీకు పాలిచ్చి తల్లి అవుతాడు. దానివల్ల ప్రయోజనం ఏం పొందుతారో మీరు చూద్దురుగా. ఓ ఉగ్రమైనటువంటి పంది, నాయక పంది ఉంది అరణ్యంలో. ఎక్కడైనా సరే ఓ 10 ఉంటే ఆ 10 బలమైంది ఎవరో నాయకుడు. అంటే మామూలు సామాన్య ప్రాణుల విషయంలో నేను చెప్పేది. కాబట్టి బలమైన పంది అది నాయకుడు, అదో స్త్రీ పందితో కలిసి ఉంది కాబట్టి అది రాణి. ఇప్పుడు ఈ 2 పందులకి 12 పిల్లలు పుట్టాయి. ఎవరు వాళ్ళు? గత జన్మలో అహంకారగ్రస్తులు. ఇప్పుడు 12 పిల్లలు అయ్యాయి. ఈ పిల్లలు ఏం చేస్తాయి? ఎప్పుడు అమ్మ యొక్క స్తనముల వంక చూస్తుంటాయి. పంది నడుస్తూ ఉంటుంది, ఇవి నడుస్తుంటాయి, పాలు తాగుతుంటాయి, అలా తిరుగుతున్నాయి. అప్పటికి మధురై రాజ్యాన్ని రాజరాజ పాండ్యన్ పరిపాలిస్తున్నాడు. ఆయన వేటకొచ్చాడు. వేటకొచ్చి ఎన్నో జంతువుల్ని వేటాడాడు. పందులన్నీ వెళ్ళి మహారాజుకి చెప్పాయి, మహారాజా ఎన్నో పందుల్ని కూడా కూల్చేశాడు, అడవి పందుల్ని. కాబట్టి మీరు మహారాజు మమ్మల్ని రక్షించాలి, మీరు యుద్ధానికి వెళ్ళాలన్నారు. రాణి పిల్లల్ని తీసుకెళ్లి ఓ పొదలో పెట్టి 12 పంది పిల్లల్ని తాను ఈ ఆడపంది కలిసి మహారాజు మీదకి యుద్ధానికి వెళ్ళాయి. చిరుత పులుల్ని కొట్టేసిన మహారాజు పందుల్ని కొట్టేడు. ఏదో యుద్ధం చేశాయి. ఆయన వాడి బాణములు వేసి 2 పందుల్ని చంపేశాడు. దిక్కులేని అడవి పంది పిల్లలవి. కానీ వాటి అదృష్టం ఏమిటంటే ఏ అహంకారానికి పోతేని బృహస్పతి గారి యొక్క శాపానుగ్రహం ఉంది వాటికి, అందుకే శాపమును అనుగ్రహం అంటారు. ఇప్పుడు వాటికి శివుడు గుర్తొచ్చాడు. మాకు తల్లి లేదు, శివ మాకు ఆకలేస్తోంది, దాహం వేస్తోందని లోపలి జీవుడు రోధించాడు. వెంటనే ఆలస్యం చేయలేదు, శివుడు ఆడపంది రూపాన్ని పొంది అడవిలోకి వచ్చాడు. విమానం మీద వచ్చి దిగిపోయి అందులో అడవిలో ప్రయాణం చేసి వచ్చి, పంది పిల్లలకి పాలివ్వడం తమాషాగా ఉంటుంది, పడుకుంటుంది 4 కాళ్ళు చాపి, ఆ శిరములన్నీ పట్టుకుని తాగుతుంటాయి పిల్లలన్నీ. ఈ పంది పిల్లలన్నీ శివుడి పాలు తాగాయి. పార్వతీదేవి చమత్కారంగా మీనాక్షి పరదేవత అరణ్యానికి వచ్చి చెక్కిట చేయి చేసి చేర్చి ఆశ్చర్యపోయి చూసింది. శివుడు తల్లి అయినాడు అని. అది అర్ధనారీశ్వర స్వరూపం అంటే అందుకు చెప్తున్నాడు. ఇప్పుడు శివుడు పురుషుడు, శివుడు తండ్రి అయినాడు అనాలా, శివుడు తల్లి అయినాడు సత్యమా? శివుడు తల్లి అయినాడు, ఆయన అవగలడు. ఆ కారుణ్యము, ఆయన పురుషుడు అని చెప్పినా ఆయన యందు మాతృదేవత యొక్క కారుణ్యం అంతా నిండి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన పాలిచ్చాడు. అవి శివుడు తల్లిగా వచ్చి ఇచ్చిన పాలు. వాటికి ఎంత జ్ఞానం వస్తుంది? శివజ్ఞానం. అంత జ్ఞానం వచ్చింది. మీరు బొత్తిగా పంది పిల్లలుగా ఉంటే బాగుండంత జ్ఞానం పొంది మీరు మనుష్యులు కండి. కానీ మీరు గత జన్మలో చేసిన దోషం మీకు గుర్తుండాలి, లేకపోతే మళ్ళీ పాడవుతారు. అందుకని ముఖాలు పంది ముఖాలు ఉంటాయి, కింద శరీరం మనుష్య శరీరం ఉంటుంది అన్నాడు. అవి పరమ భక్తితో అరణ్యంలోనే శివధ్యానం చేస్తూ ఉన్నాయి. వాటికి తెలియని శాస్త్రం లేదు, అన్నీ వచ్చేసి. అవి అలా ఉండిపోతే ఉపయోగం ఏముంది? శివుడే మళ్ళీ రాజరాజ పాండ్యన్కి కలలో కనబడ్డాడు. మహారాజా, నీకు ఉత్తములైన మంత్రులు కావాలి. 12 పిల్లలు అరణ్యంలో పెరుగుతున్నారు. వాళ్ళకి నేను పాలిచ్చానది ఏం చెప్పలేదు. వాళ్ళు 12 పంది తలతో ఉంటారు. చీ అనకుసుమా, వాళ్ళ 12 మందిని పల్లకీలో తీసుకురా, నువ్వేం పరీక్షలు పెట్టక్కర్లా, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేయి, నీ రాజ్యము సుభిక్షంగా ఉంటుంది, వాళ్ళు అపారమైన జ్ఞాన సంపన్నులు అన్నాడు. వెంటనే పల్లకి పంపించాడు. 12 మంది వచ్చారు. 12 మందికి పదవులు ఇచ్చాడు. వాళ్ళ తేజస్సు, వాళ్ళ మేధాశక్తి, వాళ్ళ యొక్క శాస్త్ర పరిజ్ఞానం చూసి మధురైలో ఉన్నటువంటి వృద్ధులైనటువంటి మంత్రులు తమ పిల్లల్నిచ్చి పెళ్లిళ్ళు చేశారు. వాళ్ళు ఏ అహంకారం పొందకుండా శివభక్తితో రాజ్యపాలనలో తమ యొక్క మేధా సంపత్తిని అంతటినీ కూడా తోడుగా పెట్టి మహారాజుకి రాజ్యవృద్ధికి కారకులై తమ జీవితాల్ని తరింప చేసుకుని చిట్ట చివర శంకరుని యందు ఐక్యమైపోయారు. ఇప్పుడు నాకు ఈ లీల చదివిన తరువాత ఒక్కటి చెప్పండి, మీనాక్షి పరదేవతయే ఆ లీలలో ఇవన్నీ మధురైలో చేసి చూపిస్తారు.
ఇప్పుడు నేను చెప్పిన ఉన్నాయే, ఇవన్నీ మధురైలో చేస్తారు, చేసి చూపిస్తారు అయ్యవారి ముందు అమ్మవారి ముందు. అదో విచిత్రం మధురై క్షేత్రంలో. ఒక్కొక్కసారి ఒక్కొక్క లీల చేసి చూపిస్తుంటారు. 65 లీలలుగా శంకరుడు చేసిన లీలలు శంకరుడు ముందు ప్రదర్శిస్తారు మధురైలో. అవి చూడటం కోసం ప్రపంచవ్యాప్తంగా వెడుతుంటారు ఆ రోజుల్లో. ఇప్పుడు మీనాక్షి అమ్మవారు చెక్కిట చెయ్యి చేర్చి ఒక మాట అంది, ఆయన అమ్మ అయినాడు అంది. ఆయన ఆవిడ పరిపాలన చేస్తున్నప్పుడు ఆమె తండ్రి అయినది అన్నాడు. ఆమె తండ్రిలా కాపాడింది. అందుకే భగవంతుణ్ణి ఉద్దేశించి మాట్లాడితే ఓ మాట అంటాం, నువ్వు నాకు తండ్రివి అని వదిలిపెట్టాం, నీవే తల్లివి తండ్రివి అంటాం. అది నాన్నగారి దగ్గరికి వెడితే మీరు మా నాన్నగారు, ఆవిడ మా అమ్మ, ఆ స్థితి ఎవరికి కలగకుండుగాక. ఒకవేళ తల్లి లోటు వస్తే అది జీవితంలో ఇక లోటే తప్ప పూరింపబడదు. కానీ శివుడు ఉన్నాడు, తల్లి తండ్రి కూడా ఉన్నారు, ఆమె ఉన్నది, తల్లి తండ్రి కూడా ఉన్నారు. అంటే అసలు ఆమెయే ఆవిడ, ఆవిడే ఆమెయే తప్ప ఆమె ఆవిడ ఇద్దరు లేరు, ఇద్దరు కలిసే ఉన్నారు. అది అర్ధనారీశ్వర స్వరూపం యొక్క తత్వం. ఇది లోకమునకు తెలియడం కోసమని చెప్పి శంకరుడు తన శరీరంలోనే సగం కనపడేటట్టుగా చేశాడు ఆవిడ్ని. అలా సగం కనపడేటట్టుగా అనుగ్రహించి ఇచ్చినటువంటి రూపం ఏదుందో అది మనకి జ్ఞానం కలగాలని. అంతేగాని అలా ఏదో శరీరంలో సగభాగం ఇచ్చాడు అంటే సగం తీసి చెయ్యాలా? అలా సగం తీసేయడం, ఆవిడ్ని నువ్వు సగం వదిలేయి, నువ్వు పూర్తిగా నీ సగం ఏం బాగుంటుంది, అందుకని నువ్వో సగం వదిలేసి నేనో సగం, ఈ 2 సగాలు కలిసి రూపం అలా అవుదాం, అలా ఉంటుంది ఆ లోకంలో. దాని తత్వాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు మీరు తత్వాన్ని పట్టుకున్నారు. అసలు నిజం చెప్పాలంటే అమ్మగా మీరు చూస్తున్నారనుకోండి, అయ్య కనపడ్డారు. ఎందుకో తెలుసా? త్వయాహృత్వా వామం అని శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు. అమ్మవారు అయ్యవారు కలిసి కూర్చున్నారనుకోండి, ఆయన స్ఫటిక మణినిభం తెల్లగా ఉంటాడు, అమ్మవారు విపరీతమైన ఎరుపు కాంతితో ఉంటుంది. తెల్లటి కాంతిని ఎర్రటి కాంతి కప్పేస్తుందా? కప్పేదా? కప్పేసింది అనుకోండి, ఏడంటే తెల్లగా శంకరుడు ఉండాలి కదా, ఏడంతా ఎర్రగానే ఉందంటారు. అంటే ఇప్పుడు అమ్మ కాంతిలో అయ్యా మునిగిపోయాడు. ఆ తెలిపి ఎరుపుని ఏం చేస్తుంది? కలిపేసుకుంటుంది. కాబట్టి ఎరుపుని పుచ్చేసుకోగలదు. అప్పుడు శివుడు ఒక్కడిగా కనపడతాడు. అంటే నిజానికి తత్వతః ఇద్దరు కారు, ఒక్కరే. బిడ్డ జన్మానికి కారణం తల్లి తండ్రి కూడా సమానంగా. బిడ్డని మొయ్యడంలో కనడంలో తల్లి యొక్క క్లేశం ఎక్కువ ఉందేమో, కానీ జన్మ కారణానికి మాత్రం ఇద్దరు ఒకటే. శుక్రచోడితములు ఏకమైతే కదా బిడ్డ జన్మించాడు. కానీ తల్లి తల్లే, తండ్రి తండ్రి, ఇద్దరు శరీరాలు వేరుగానే ఉంటారు తప్ప ఎప్పుడూ ఇద్దరి శరీరాలు ఒకటైపోవు. అంటే లౌకికంగా ఏమిటంటే తండ్రి యందు తల్లి ప్రేమ ఉండవచ్చు, తల్లి యందు తండ్రి ప్రేమ ఉండవచ్చు, కానీ తల్లి పూర్ణంగా తండ్రి అయి కాపాడలేదు, తండ్రి పూర్తిగా తల్లి అయి కాపాడలేదు. ఎక్కడో లోకంలో మహానుభావులు కొంతమంది అరుదుగా ఉంటే ఉండవచ్చుగాక, కానీ చిన్నతనంలో తల్లిని పోగొట్టుకున్నవారు ఎవరుంటారో వారు ఆ తల్లి లేని లోటు జీవితాంతం తల్లి లేదని స్మరిస్తూనే ఉంటారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని కనగానే తల్లిగారు వెళ్ళిపోయారు. ఆయన చెప్పుకుంటూ ఉంటారు ఇప్పటికీ, బహుశా మా అమ్మగారు నన్ను కనడానికే పుట్టారేమో అంటారు. అమ్మలేని లోటు అమ్మలేని లోటే. నాన్నగారు లేకపోతే ఆ రక్షణ లేదు. అమ్మ ఎంత కష్టపడి పెంచి పెద్ద చేసినా తండ్రి ఉండే రక్షణ, తండ్రి ఉంటే ఉండేటటువంటి భయభక్తులు అవి వేరు. లోకంలో తల్లి తండ్రి, తల్లి యందు తండ్రి, తండ్రి యందు తల్లి తత్వతః ఉన్న తల్లి తండ్రి శరీరములు వేరు. కానీ పార్వతీ పరమేశ్వరుల యందు ఆమెయే తండ్రి, ఆమెయే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే తల్లి. అసలు తత్వతః ఆయనే ఆమె, ఆమెయే ఆయన తప్ప రెండుగా లేరు. మరి అసలు రెండెందుకు అయ్యారు? నిజానికి అది ఒక ప్రయోజనం కోసం అయ్యారు. శివమహాపురాణంలో దాని రహస్యాన్ని చెప్తారు. బ్రహ్మగారు మొదట్లో మైథున సృష్టి చేయలేదు, మానస సృష్టి చేశాడు. అంటే ఆయన సంకల్పం చేత సృజించాడు కొంతమందిని, ప్రజాపతుల్ని, వాళ్ళని. మీరు యథేచ్ఛగా తామర తంపరగా లోకంలో జనుల్ని పెంచండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే ఈ సంసారాలు ఎవడకు కావాలి, ఈ పిల్లల్ని గండం ఎవడకు కావాలని వాళ్ళందరూ తపస్సు చేసుకోవడానికి వెళ్ళి భగవంతుడి యందు ఐక్యం అయిపోయాడు. ఆయన మనసుతో సంకల్పం చేసి సృజించడం, వాళ్ళందరూ ఐక్యం అయిపోవడం. ఎవడు లోకంలో సంతాన వృద్ధి చేయలేదు. భువనములు పెరగాలి ఎలా? అప్పుడు తిన్నగా వెళ్ళి పరమశివుడి కాళ్ళ మీద పడ్డాడు.
పడి శంకర ఈ సృష్టి తామర తంపరగా పెరగాలి, మీరు అనుగ్రహించండి, నేను అలా సృజించలేకపోతున్నాను, నేను చేసిన మానస సృష్టి పెరగట్లేదు అన్నాడు. ఇప్పుడు శంకరుడు అన్నాడు, దీని స్థానంలో నేను మైథున సృష్టిని తీసుకొస్తున్నాను. మైథునము అనేటటువంటి మాట కొరకు రెండుగా మారుస్తున్నాను. అదే మనుష్యుడు, కానీ అదే మనుష్య శరీరాన్ని రెండుగా విభాగం చేస్తాను. ఒకటి స్త్రీ శరీరం, ఒకటి పురుష శరీరం. చిన్న చిన్న మార్పులు ఉంటాయి అంతే. ఇంత చిన్న చిన్న మార్పులున్నవి రెండుగా మారతాయి. ఎందుకంటే పరస్పరము ఆకర్షణ ఉంటుంది. ఈ ఆకర్షణ వలన మైథున క్రియలో ఒక ఆనందం ఉంటుంది. ఆ ఆనందము వలన తేజోవంతమైన సంతానము కలుగుతుంది. అందుకొరకు కాబట్టి నేను ఇలా నిర్ణయం చేశా. స్త్రీ ఎలా ఉండాలి అంటే, నా శరీరంలోనే సగభాగాన్ని స్త్రీగా మారుస్తున్నాను. ఇక పైన స్త్రీలు అన్నవాళ్ళు ఇలా పుడతారని తన శరీరంలో సగాన్ని స్త్రీగా ప్రకటన చేశాడు. పురుషుడు ఇలా ఉంటాడు, శరీరంలో సగభాగాన్ని పురుషుడిగా సృజించాడు. ఇలా సృజించు ఇక పైన. ఇప్పుడు వాళ్ళకి పరస్పరానురాగ అనురక్తులవుతారు. వాళ్ళు ఒకరి పట్ల ఒకరు అనురాగమును పొందుతారు, ఆకర్షణని పొందుతారు. మైథున క్రియ చేత సంతానములు కలుగుతాయి ఇక పైన. అలా కలగడంలో వాళ్ళకు సంతోషం ఉంటుంది. అందుకని స్త్రీ పురుష విభాగమని విభాగం చేస్తున్నాను అని అర్ధనారీశ్వర ప్రాదుర్భావమని సృష్టి పెరగడం కోసమని చేశాడు. అందులో ఉన్న సగాన్నే స్త్రీగా ప్రకటించాడా, కొత్తగా సగం స్త్రీని తీసుకొచ్చాడా? కొత్తగా సగం స్త్రీని తీసుకురాలా, అందులో ఉన్న సగాన్ని స్త్రీగా చూపించి ఇలా సృజించు ప్రాణులను. ఇక పైన మనుష్యులలో కొందరిని స్త్రీలుగా కొందరిని పురుషులుగా సృజించు. అప్పుడు వాళ్ళందరెవరు శివస్వరూపాలే, అందరూ శివుడే. కాబట్టి ఇప్పుడు ఆ శివుడే ఒకనాడు అమ్మ. గౌరీ అన్నాను అనుకోండి, ఆ గౌరీయే శివుడు. శివ అన్నాను అనుకోండి, ఆయనయే అమ్మ. ఆయన అమ్మ, అమ్మ అయ్య, అయ్యా అమ్మ ఇద్దరూ కలిపి ఒక్కటే అక్కడికి వెళ్ళేటప్పటికి మాత్రం. అందుకే పంచసామ్యములు అంటారు. 5 ఒక్కలా ఉంటాయి. వాళ్ళ పేర్లు ఒకలాగే ఉంటాయి తప్ప మారవు. శివ శివ, భవ భవాని, హంస హంసిని, ఏదో అలా పేర్లు కూడా మార్పు చెందకుండా ఒక్కలా ఉంటాయి. 2 వాళ్ళిద్దరూ ఉండే నివాస స్థానం ఒక్కటే అయి ఉంటుంది. మేరు పర్వతం మీద ఉంటారు. 3వది వాళ్ళిద్దరి యొక్క రంగు కానీ వాళ్ళిద్దరి యొక్క ఆభరణములు కానీ రూపాలు కానీ ఒక్కలా ఉంటాయి. ఇద్దరూ చంద్రవంక ధరిస్తారు. ఇద్దరికి చేసేటటువంటిది పంచకృత్యములు చేస్తారు. సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము అనే ఇది చేస్తారు. ఈ 5 సామ్యములు అంటారు, ఒక్కలా ఉంటాయి. మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ ఒకానొక మహాశివరాత్రి నాడు మహాకామేశ్వర కామేశ్వరి స్వరూపాల యొక్క మూర్తిని మీకు పూజ కొరకు బహూకరించారు. అందులో అసలు ఆ తల్పం మీద కూర్చున్న కామేశ్వర కామేశ్వరీలలో ఎవరిది ఏ ముఖము, ఎవరిది ఏ చెయ్యి, ఎవరిది ఏ కాలు మీరు చెప్పలేరు. ఇద్దరు ఒక్కలా ఉంటారు. అప్పుడు ఇద్దరు ఒకటైపోయి ఉంటారు. అది శివవామ భాగ నిలయాం అంటే అమ్మా నువ్వే అయ్యా, అయ్యా నువ్వే అమ్మ. ఇది వాళ్ళ యొక్క తత్వం. దాన్ని కీర్తిస్తున్నారు. అది తెలుసుకున్న నాడు ఇద్దరు లేరు, వాళ్ళు ఒక్కటై ఉన్నారని తెలుసుకో. బాహ్యంలో కూడా తత్వతః తల్లి తండ్రి అన్న పేర్లతో వేరుగా ఉన్న వాళ్ళిద్దరూ మాత్రం తత్వముగా ఒక్కటే, శివుడే. అందుకే ఒకసారి పెళ్ళయిందనుకోండి ఇక ఇద్దరి మధ్యలోకి వెళ్ళరు. కన్యాదానం చేసే వరకే తండ్రి గారు పక్కన బిడ్డని కూర్చోబెట్టుకుంటాడు, బుట్టలో కూర్చోబెట్టి. ఒకసారి కన్యాదానం చేసేసాడు అనుకోండి, ఇక వరుడు వచ్చి ఇటు కూర్చుంటాడు. వరుడికి ఎడం వైపుకి భార్య వెళ్ళిపోతుంది. వామభాగం ఎడమ చేతి పక్కకి ఇచ్చాడు. ఎందుకని అంటే పురుషుడు అమితముగా ఇస్తాడు భార్యకి. ఆ పురుషుడు అంటే భర్త ఇవ్వగలిగినంత పుణ్యాన్ని, అంత అమితమైన పుణ్యాన్ని లోకంలో ఎవ్వరూ ఇవ్వరు. అందుకని పురుషుడు స్త్రీ పట్ల అనుగ్రహ ప్రదాతగా ఉంటాడు కనుక, నడిపించేవాడై ఉంటాడు కనుక, ఉత్తమమైనటువంటి లోకముల వైపు తీసుకెడతాడు కనుక, ఇద్దరూ కలిసి ప్రస్థానం చేసి ధర్మంలో జీవితాన్ని తరింప చేసుకుంటారు కనుక, ముందు నడిచి మార్గదర్శకుడు అయ్యాడు కనుక ఆయన కుడివైపుకుండి ఎడమ పక్కకి భార్య నుంచుతాడు. అది ఆయన ధర్మంగా మొదట చూపించాడు. అందుకని శంకరుడికి ఎడం పక్కన అమ్మవారు ఉంది. రామచంద్రమూర్తి నరుడుగా వస్తే రాముడు కూడా
ఎడమ పక్కనే భార్య ఉంటుంది అని నిరూపించాడు. అందుకే భద్రాచలంలో వామాంక స్థిత జానకీ పరిలసత్కో దండ దండంకరే చక్రం చోర్ధకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. కాబట్టి శ్రీ విద్యాం శివవామ భాగ నిలయాం, అందుకు నేనన్నది తత్వ సంబంధమైన కొన్ని గంభీరమైన విషయాల్ని ప్రతిపాదిస్తున్నారు శంకరాచార్యుల వారు అని అన్నాను. హ్రీంకార మంత్రోజ్వలాం, ఇక్కడికి వచ్చేటప్పటికీ ఇంకా గంభీరమైన విషయాన్ని మాట్లాడుతున్నారు. హ్రీం అనబడేటటువంటి బీజాక్షరము ఒక మంత్రం. ఆ హ్రీం అనబడేటటువంటి బీజాక్షరము ఏది ఉన్నదో ఆ ఒక్కటే ఒక మంత్రస్వరూపం. అటువంటి మంత్రాక్షరము, ఆ బీజాక్షరము చేత ఉత్తుజ్వలాం, పైకి ప్రకాశించేటటువంటి దానా అని పిలుస్తున్నారు. అంటే ఇందులో శ్రీ విద్యా సంప్రదాయానికి సంబంధించిన ఒక రహస్యాన్ని చెప్తున్నారు. శ్రీ విద్యా సంప్రదాయం ఎక్కువ బీజాక్షరాల మీద ఆధారపడి ఉంటుంది. అందులో అన్ని రూపాలలోకి అత్యంత శక్తివంతమైనటువంటి రూపంగా దేన్ని కీర్తిస్తారు అంటే భువనేశ్వరి అనబడేటటువంటి రూపాన్ని కీర్తిస్తారు. అందులో లలితాపరాభట్టారికా స్వరూపంలాగే పైన ఉండేటటువంటి రెండు చేతుల్లో ఒక చేతిలో పాశాన్ని పట్టుకుంటుంది రాగస్వరూపంగా, ఒక చేతిలో క్రోధం అనేటటువంటి అంకుశాన్ని పట్టుకుంటుంది. కింద రెండు చేతులు వరముద్ర అభయముద్ర పట్టి ఉంటుంది. భువనేశ్వరి అంటే ఈ సమస్త భువనములకు, ఈ ఒక్క ప్రపంచానికి కాదు, సమస్త భువనములకు ఆవిడ ఈశ్వరి. ఆవిడ మనలో ఎలా ఉంటుంది అంటే హృల్లేఖ అంటారు. భువనేశ్వరి హృల్లేఖగా ఉంటుంది. మామూలుగా అయితే చూడండి, మంత్రపుష్పం చెప్తాం. మంత్రపుష్పం చెప్పినప్పుడు ఒక మాట అంటారు, నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమ అంటారు. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఇక్కడే హృదయమునందు వడ్డుగింజ చివరి భాగం పెట్టి శరీరం మీద గోకితే ఒరుసుకున్నటువంటి చిట్ట చివరి నలుసు ఎలా ఉంటుందో అంత చిన్న దాని మధ్యలో ప్రకాశిస్తుంటాడు. ఆ ప్రకాశమే భగవానుడు అని చెప్తారు. అమ్మవారు ఏం చేస్తుందంటే శ్రీ విద్యాతంత్రంలో అయితే హృదయ క్షేత్రమునందు మెరుపు తీగలా ఉంటుంది ఆవిడ. ఆమెయే ప్రాణమై, ఆమెయే బుద్ధి అయి, ఆమెయే గాయత్రి అయి, ఆమెయే సావిత్రి అయి బుద్ధి ప్రచోదనాన్ని చేస్తుంది. సాధకుడికి మోక్షం ఇచ్చేటప్పుడు, సిద్ధులు ఇచ్చేటప్పుడు మూలాధార చక్రమనందు కుండలి అయి పడుకుని పైకి లేచి అనుగ్రహిస్తుంది. కాబట్టి అంత గొప్ప తత్వాన్ని పొందినటువంటి తల్లి యొక్క రూపాన్ని భువనేశ్వరి అని కీర్తిస్తారు. ఆ భువనేశ్వరి స్వరూపానికి సంబంధించినటువంటి మాయా బీజాక్షరాన్ని హ్రీం అని పిలుస్తారు. ఆ బీజాక్షరాన్ని గురువుల దగ్గర దానికి సంబంధించినటువంటి తత్వాన్ని జాగ్రత్తగా ఉపదేశం పొంది అటువంటి బీజాక్షరాన్ని ఎవరు జపం చేస్తారో అలా జపం చేసేటటువంటి వారి యందు ఆ తల్లి ఒక గొప్ప అనుగ్రహాన్ని కటాక్షిస్తుంది. ఏమిటా అనుగ్రహం అంటే మోక్షాన్ని పొందుతాడు చిట్ట చివరి. ఆ మోక్షం పొందడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. కుండలిని భేదించి పైకెక్కుతాడు, సమాధి స్థితికి వెడతాడు, అనేకమైనటువంటి సిద్ధులను పొందుతాడు. అయితే ఇది నోటితో చెప్పినంత తేలిక మాత్రం కాదు. కోట్ల 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 మందిలో ఎక్కడో ఎవరో ఒక్కడు శంకర భగవత్పాదులుగా సిద్ధాస్తుడైనటువంటి మహాపురుషులు ఉంటారు శ్రీ విద్యా సంప్రదాయంలో. అటువంటి వారి దగ్గర శిక్షణ పొంది చెయ్యవలసినవి తప్ప వాచా వేదాంతాలు నావాంటి వాడు చెప్పినవి విని చేసేవి కావు. కాబట్టి శంకర భగవత్పాదులు ప్రతిపాదన ఏమిటి అంటే అమ్మ ఒక బీజాక్షరము చేత ప్రతిపాదింపబడేటటువంటి రూపముగా ఉండేదానివి. రూపమునకు ఎంత శక్తో బీజాక్షరము అంత శక్తిని పొంది ఉంటుంది. కాబట్టి ఆ హ్రీం అన్నది పటుత్వమునకు ప్రధానమై ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఐం అది సారస్వత బీజం అంటారు. అంటే అది సరస్వతీ కటాక్షాన్ని ఇస్తుంది. శ్రీం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది. హ్రీం ఇది పటుత్వాన్ని ఇస్తుంది, మాయ తొలగిపోయి జ్ఞానాన్ని ఇస్తుంది. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ ఉంటారు. ఆ హ్రీం భువనేశ్వరి బీజాక్షరం. అది మాయ అనేటటువంటి అవనిక తొలగిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యుల వారు శ్రీ విద్యా సంప్రదాయంలో బీజాక్షరాలకు ఉండేటటువంటి ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకుని అన్నిటికన్నా గొప్పదైనటువంటి భువనేశ్వరీ తత్వానికి సంబంధించినటువంటి పటుత్వ సంబంధమైన బీజాక్షరము చేత ఉత్తుజ్వల ప్రకాశించేటటువంటి లక్షణము కలిగినటువంటి ఓ తల్లి, అది ఎవరో కాదమ్మా, నువ్వే ఆ భువనేశ్వరియే మీనాక్షి
అని ప్రతిపాదన చేస్తున్నారు. అంత గొప్ప రూపం ఈ భూమి మీద నడయాడింది, అంత ప్రసన్నమూర్తి అయి మన కనుల ఎదుట నిలబడి ఉన్నది. కుడిపాదం ముందుకు పెట్టి పిలిచినంత మాత్రాన పలకడానికి సిద్ధంగా ఉంది. మా అదృష్టం కదమ్మా నువ్వు ఇలా రావడం. కాబట్టి హ్రీంకార మంత్రోజ్వలాం ఆ తల్లే మళ్ళీ శ్రీచక్రాంకిత బిందు మధ్యవసతిం. నేను మీతో చెప్పే కదా, అన్ని వరుసగా గంభీరమైనటువంటి విషయాల్ని ప్రతిపాదన చేస్తున్నారు ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు. ఎందుకని? నడిమి అంటారు. ఇప్పుడు ఒక ఏరు ఉందనుకోండి, ఆ ఏటికి నేను యువతల ఒడ్డున నించున్నాను, నేను అవతల ఒడ్డుకి వెళ్ళాలి. నేను యువతల ఒడ్డు మీద నించున్నప్పుడు అసలు కాళ్ళకి నీరు తగలదు. దిగడం మొదలుపెట్టాను, లోతు తెలుస్తోంది, పంచె కొంచెం అలా పైకెత్తి పంచె తడిసిపోకుండా పెడుతున్నా. పిక్కలు దాటింది, మోకాళ్ళు దాటింది, తొడల వరకు వచ్చింది, పంచె పైకి పెట్టుకుని వెడుతున్నాను. తొడల వరకు వచ్చేసింది అంటే ఎక్కడున్నాను నేను? ఏటి మధ్యలో ఉన్నాను. ఇప్పుడు ఏటి మధ్య భాగం దాటాను, దాటి పైకి వెడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్రవాహం ఏమవుతుంది? మళ్ళీ కిందకి దిగిపోతుంది, మళ్ళీ అవతల ఒడ్డుకి వెళ్ళిపోయాను. అలాగే పంచె పట్టుకుని ఒక 2 నిమిషాలు నించుంటే కాళ్ళు ఆరిపోతాయి, పంచె కిందకు వదిలేయచ్చు కదా. అంటే మధ్యలోకి వెళ్ళేటప్పటికి మాత్రం లోతు ఎక్కువగా ఉంటుంది. పంచరత్నాలుగా 5 చెప్తే 2 వదిలితే మధ్యలోది ఏమవ్వాలి? లోతైంది అవ్వాలి. అందుకని 3వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి తంత్ర రహస్యాలు మాట్లాడుతున్నారు శంకరాచార్యులు వారు. వారు ఏది చేసినా వారి దృష్టికోణమే అలా ఉంటుంది. పరమాద్భుతం జగద్గురువులు మహానుభావుడు సాక్షాత్ శంకరుడు శంకరాచార్యులు వారిగా వస్తే ఇలా కాకుండా ఇంకోలా ఎలా ఉంటుంది కవిత్వం? ఆయన కవిత్వం ఏం నిద్రపట్ట కాఫీ తాగి రాసిన కవిత్వం కాదు. అమ్మవారి తత్వం అంతా అనుభవించిన మహాపురుషులు కనుక మీనాక్షి పరదేవత దర్శనం చేసి చెప్పిన పంచరత్నాలు. కాబట్టి శ్రీచక్రాంకిత బిందు మధ్యవసతిం. ఇదో తమాషా. సాధారణంగా ఉపాసనలో మీరు ఏ పేరుతో భగవంతుణ్ణి పిలుస్తారో ఆ పేరుతో యంత్రాలు ఉంటాయి. ఏదో శ్రీమన్నారాయణ యంత్రము, షడక్షరీ మహాయంత్రము శివ సంబంధంగా అయితే అలా ఉంటాయి. చాలా చోట్ల యంత్రాలు అసలు పైకి ఉండవు. యంత్రం అనేటటువంటి దాన్ని ఏం చేస్తారంటే మూర్తి కింద పెట్టేస్తారు. ఇళ్లలో అయితే మత్స్యయంత్రం అని చెప్పి దాన్ని ఈశాన్యంలోనో లోపల పెట్టి మూసేస్తూ ఉంటారు. ప్రతి దేవాలయంలో యంత్రం ఉంటుంది. అసలు శక్తి అంతా యంత్రందే. ఆ యంత్రాన్ని ఏం చేస్తారంటే చాలా జపం చేసి ధారపోస్తారు. నిజంగా సంప్రదాయంలో ఉన్నవాళ్ళు చెయ్యగలిగినటువంటి మహోపకారం సమాజానికి ఏమిటి అంటే, ఎక్కడైనా దేవాలయంలో ప్రతిష్ఠ జరుగుతోంది అంటే ఆ దేవాలయంలో ప్రతిష్ఠ చేసేటప్పుడు వేసేటటువంటి యంత్రం ఏది ఉంటుందో ఆ యంత్రం కోసం వాళ్ళు ఉపదేశం పొందిన జపం చేసి ఆ జపాన్ని ఆ యంత్రం మీద ధారపోసేస్తారు. అంటే అది శక్తి పొందుతుంది. ఏదో అక్కడ ఆలయం కడుతున్నారండి అన్నారు అనుకోండి, ఆ ఆలయంలో ఏ యంత్రం వేస్తున్నారు, ఆ యంత్రానికి సంబంధించిన మంత్రం నాకు ఉపదేశం ఉందనుకోండి, నేను రోజు సెలవు పెట్టి పొద్దున్నుంచి అక్కడ కూర్చుని జపం చేసి ధారపోసేస్తాను ఆ యంత్రం దగ్గర. ఇప్పుడు ఆ యంత్రం శక్తి పొందుతుంది. దాన్ని ఏం చేస్తారంటే మూర్తి కింద పెడతారు. దేవాలయంలో మూర్తి కింద పెడతారు. అది ఎలా ఉంటుందంటే బ్యాటరీ అన్నమాట. పైన ఉన్నది లైట్. ఇప్పుడు ఈ బ్యాటరీ తగిలితే లైట్ వెలుగుతుంది. ఇప్పుడు ఈ కింద యంత్రం ఉంది కదా, ఈ యంత్రం వల్ల ఏమవుతుందంటే మూర్తి ప్రకాశిస్తుంది. దానికి ఆకలి దప్పులు వస్తాయి, నైవేద్యాలు పెడతారు, పూజ చేస్తారు. అక్కడికి వెళ్ళి కోరిక చెప్పుకుంటే ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకి బ్యాటరీ ఎలా అయితే శక్తిని కోల్పోతుందో అలాగే యంత్రం కూడా శక్తిని వదిలిపెడుతుంది. ఎందుకు వదిలిపెట్టేస్తుందో తెలుసా? అనాచారంతో ఎలా దేవాలయంలోకి వెళ్ళకూడదో అలా దేవాలయాలలోకి ప్రవేశించిన దేవాలయంలో ఉద్యోగం చేసేటటువంటి పండితులు విద్వాంసులు స్వరం తప్పి మంత్రాలు చదివినా దేవాలయంలోకి వెళ్ళి దేవాలయ సంబంధమైన విషయాలు కాకుండా అక్కర్లేని విషయాలు మాట్లాడినా యంత్రం యొక్క శక్తి క్షీణిస్తుంది. అదే ఇలా కూర్చుని మనందరం మీనాక్షి పంచరత్నం చదువుతున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ సభలో 1000 మంది ఉన్నారనుకోండి. 1000 మంది పంచరత్నాలు చదివితే 1000 × 5 5000 పర్యాయాలు మీరు మీనాక్షి అమ్మవారి గురించి ఇవాళ స్తోత్రం చేశారా? ఈ శబ్ద ప్రకంపనలు వెళ్ళి ఆ యంత్రం శక్తి పొందడానికి కారణమవుతాయి. మీరు వింటున్నప్పుడు పొందుతున్నటువంటి సంతోష తరంగములు ఆయన యొక్క అనుగ్రహమునకు ఆ కారణమవుతాయి. యంత్రం శక్తి పొందుతుంది. ఇంకా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఆ యంత్రము యొక్క శక్తి క్షీణించిపోతోంది అని అనుమానం వస్తే అప్పుడు మహాకుంభాభిషేకం చేస్తారు. ఏరియల్ ద్వారా ఎలా అయితే తరంగాల్ని పట్టుకుని లోపలికి పంపిస్తుందో టీవీ సెట్లోకి, అలా
పైన ఉండేటటువంటి గోపురం మీద ఉంటుంది. ఆ సుదర్శనమో చక్రమో లేకపోతే శివ సంబంధంగా త్రిశూలమో ఏదో ఉంటుంది. ఆ కుంభాభిషేక మంత్రజలాల్ని ప్రధాన కలశ తీసుకెళ్లి ఆ నీళ్లు దాని మీద పోస్తే అందులోంచి మళ్ళీ కింద ఉన్నటువంటి చక్రం మళ్ళీ శక్తిని పొందుతుంది. పవిత్రోత్సవాలు ఇవన్నీ చేస్తుంటారు కదా దేవాలయాల్లో. ఇవన్నీ ఎందుకు అంటే అడుగున ఉన్నటువంటి చక్రం శక్తిని పొందడానికి. దేవాలయాల్లో ఎక్కడైనా చక్రాలు వేస్తారు, కానీ ప్రతి అమ్మవారి దేవాలయంలో, అందులో కూడా ప్రధానమైనటువంటి అమ్మవారి మూర్తులు, మీనాక్షి దేవాలయం, కాళీ దేవాలయం, దుర్గా దేవాలయం, ఇటువంటి కామాక్షి పరదేవత, ఇటువంటి దేవాలయాలు ఎక్కడున్నాయో అక్కడ వేసేటటువంటి యంత్రానికి మాత్రం ఇంకా వేరే పేరు ఉండదు, శ్రీ అంతే. శ్రీ అంటే మంగళప్రదత్వం, సకల శుభములకు ఆలవాలం. శ్రీ మంత్రము, శ్రీ యంత్రము, శ్రీ తంత్రము అంతే. అందుకే చూడండి ఆ తర్వాత ఇంకా శ్రీకారం ఎక్కువ వాడుతున్నారు శంకరాచార్యులు వారు. శ్రీ అన్నది వాడుతుంటారు. ఆ శ్రీ అన్నది ఎక్కడ వాడినా అమ్మవారి గురించి చెప్తున్నారు అని గుర్తు. అందుకే ఆ యంత్రానికి ఇంకా వేరే పేరు ఉండదు, శ్రీ యంత్రం అంటారు, శ్రీచక్రం అంటారు. ఆ శ్రీచక్రం గీసేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఆ మంత్రశాస్త్రం తెలిసిన వాళ్ళు మాత్రమే గీయాలి, తప్ప ఎవరు పడితే వాళ్ళు గీయలేరు దాన్ని. ఎందుకంటే అది గీసేటప్పుడు కానీ, యంత్రానికి పూజ చేసేటప్పుడు కానీ, ఆ యంత్రానికి సంబంధించిన ఉపచారాలు తెలియకుండా ఆ త్రికోణం ఉంటుంది మధ్యలో, ఆ త్రికోణం మధ్యలో బిందు ఉంటుంది. ఆ త్రికోణం మన వైపుకి ఉండేటట్టుగా యంత్రాన్ని పెట్టి పూజ చేయాలి. అందుకే మూర్తి పూజ కన్నా యంత్ర పూజ చాలా కష్టం. ఎందుకో తెలుసా? నేను ఒక మూర్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజ చేస్తున్నాను అనుకోండి, చాలా తేలిక, ఆవిడకో నమస్కారం పెడుతున్నాను. శ్రీ చక్రం ఉందనుకోండి, అక్కడికి వెళ్ళేటప్పటికో విశేషం ఉంటుంది. శ్రీనాథ ధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరంభామయే అంటారు. అక్కడ అమ్మవారు ఒక్కతి కాదు, కోట్ల కోట్ల పరివారం ఉంటారు. అది పరివారం ఉంటారు, అదే అమ్మవారి స్వరూపం, అదే అమ్మవారి నివాసం, అదే అమ్మవారు. ఇప్పుడు నవావరణార్చన అంటారు. ముత్తుస్వామి దీక్షితారు వారు నవావరణార్చన చేశారు, నవావరణార్చన కీర్తనలు చెప్పారు అంటారు. శ్రీచక్రం నవావరణార్చన చేస్తున్నారండి అంటారు. అది పైన 3 సున్నలు ఉంటాయి, లోపల ఒక సున్న ఉంటుంది, మళ్ళీ దానికి ఆ దళాలు ఉంటాయి, ఆ మధ్యలో త్రిభుజాలు ఉంటాయి. ఆ త్రిభుజాలు ఒకదాన్నొకటి ఖండించుకుంటూ ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు 44 త్రిభుజములు ఏర్పడతాయి. మధ్యలో ఉండేటటువంటి త్రిభుజం మధ్యలో బిందు ఉంటుంది. ఈ చుట్టూ ఉన్నవి ఆవరణలు అంటారు. ఆవరణలు అంటే ప్రతి ఆవరణకి ఒక అధిష్టాన దేవత ఉంటుంది, ఆవిడికి పరివారం ఉంటుంది. ఆ ఆవరణకుండే దేవత, ఆ దేవతకుండేటటువంటి పరివారం, ఆవిడకుండేటటువంటి మంత్రం, ఆవిడకుండేటటువంటి అంగన్యాస కరన్యాసం, ఇవి తెలిసి పూజ చేయాలి. అదే మీరు మూర్తిని పూజ చేస్తున్నారు అనుకోండి, మీరు ఒక ప్రార్థనా శ్లోకం చెప్పి ఏమీ లేదు, మీకు తెలియదు. శ్రీ వ్యాసుడు అందుకే శ్రీయే ప్రయోగించి మొదలు పెట్టాడు. శ్రీమాత చాలు, శ్రీమాత్రే నమః సరిపోయిందంటే తేలిక పద్ధతి, పరమ తేలిక, ఇబ్బంది లేని స్థితి. అదే శ్రీ చక్రం దగ్గరికి వచ్చారనుకోండి, చుట్టూ కోట్ల మంది దేవతలు పరివేష్టించి ఉంటారండి. ఇంతమంది దేవతల్ని దాటుతూ వెళ్ళాలి. ఇంద్రుడు కూడా వెళ్ళలేక ఎక్కడో ఉంటాడు. ఇంతమందిని దాటుతూ వెళ్ళారనుకోండి, వెడితే ఆవిడ మధ్యలో ఆ బిందుస్థానంగా ఉంటుంది, మధ్యలో ఉన్న త్రికోణంలో బిందుస్థానంగా ఉంటుంది. అక్కడ ఆరాధింపబడుతూ ఉంటుంది. ఆ బిందువుని అర్చన చేస్తే అమ్మవారిని అర్చన చేసినట్టు. అది అందుకే లోకంలో ఒక మాట చెప్తారు. మామూలుగా మనం నివాసం చెప్పినప్పుడు కైలాసంలో ఉన్నారు పార్వతీ పరమేశ్వరులు అంటాం. రెండవది మళ్ళీ శ్రీనగరం అంటాం కదా, శ్రీమన్నగర నాయక అంటాం కదా. శ్రీమన్నగరానికి ఆవిడ నాయిక అంటాం. మేరు పర్వతం మీద ఆ పైన ఒక శిఖరం మీద శ్రీనగరంలో ఉంటుంది ఆవిడ, ఆ చింతామణి గృహంలో ఉంటుంది అని. కాబట్టి అక్కడ ఒక నివాసంగా చెప్తారు. మూడవది సాక్షాత్తు శ్రీచక్రమే. ఆ శ్రీచక్రం చుట్టూ అనేక మంది కన్యలు నిలబడి పాటలు పాడుతూ వాద్యాలు మ్రోగిస్తూ ఆవిడ్ని సంతోష పెడుతూ ఉంటారు. దాన్ని పూజ చేయడం బాగా శాస్త్రం తెలిసి ఉండి గురుముఖత తెలుసుకుని చేయవలసి ఉంటుంది. అంతే ఫలితం, తేలిక మార్గం.
మీనాక్షి అమ్మవారి మూర్తి ఒకటి పెట్టుకుని అమ్మా అన్న అదే శ్రీచక్రం. ఎవరి స్థాయిని బట్టి వారు ఉపాసన చేస్తారంతే. అమ్మా అని పిలవగలిగిన పిల్లవాడికి ఆవిడ అమ్మే. అమ్మా అంటని రాలేదు, అమ్మ అమ్మ అంటున్నాడు, అయినా ఎంతో ప్రేమగా పలుకుతుంది. నీ శక్తిని బట్టి నువ్వు ఆరాధన చేస్తే చాలు, అక్కర్లేని దానికి గెంతకుండా ఉంటే చాలు. కాబట్టి ఇది శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేస్తున్నారు. అమ్మా లోకంలో ఎక్కడైనా ఆయా దేవతల పేర్ల మీద యంత్రాలు ఉంటాయి, నీ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం శ్రీకారమే నీ యంత్రం అంతే. శ్రీ యంత్రం, శ్రీచక్రం, శ్రీనగరం, శ్రీని స్వరూపం, శ్రీ మంత్రం, శ్రీతంత్రం, శ్రీచక్రం, శ్రీయంత్రం అన్నీ అంతే. శ్రీ విద్య. కాబట్టి శ్రీచక్రాంకిత బిందు మధ్యవసతిం శ్రీమత్ సభానాయకీం. ఆవిడెవరు అంటే ఆవిడే శ్రీమత్ అంటే ఐశ్వర్యవంతమైనటువంటి సభకంతటికి కూడా ఆమె నాయకురాలు, ఆమె పరిపాలకురాలు. ఆమె వస్తోందనుకోండి, ఆ శ్రీయంత్రంలో శ్రీచక్రంలో ఉండేటటువంటి దేవతలు సమస్తమైనటువంటి దేవతలు పరిపాలకులుగా ఆమె ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తూ ఇలా నిలబడి ఉంటారు చేతులు కట్టుకుని. వస్తుంది అమ్మగారు అని. అమ్మగారు వస్తారు. వస్తుంటే అలాగే నిలబడతారా, ఇలా అంటారా? అందరూ భయం. ఆవిడ నడిచి వస్తోందనుకోండి, ఆవిడ పట్టు చీరలోంచి ఇలా కుడిపాదం బయట పెట్టి లోపల నుంచి బయటికి రాగానే మొట్టమొదట సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు నేల మీద పడి నమస్కారం చేస్తారు. ఇప్పుడు ఆవిడ నడిచి వెడుతుంటే సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు చెప్తారు, చెలికెత్తెలు అమ్మా ఇది బ్రహ్మ కిరీటం, ఇది విష్ణు కిరీటం, ఇది రుద్ర కిరీటం, ఇది ఇంద్ర కిరీటం, ఇది వరుణ కిరీటం. అమ్మా ఇందులో ఈ మణులు ఉన్నాయి, నీ పాదానికి ఉరుసుకుంటాయేమో, జాగ్రత్త సుమా అని చెప్తుంటే ఆవిడ టీవీగా నడుస్తుంటే ఈ కిరీటములలో ఉండేటటువంటి మణుల కాంతులు పాదముల మీద పడి స్ఫుట మకుట నీరాజిత పదాం, వాళ్ళ కిరీటములలోని మణుల కాంతుల చేత హారతులు ఇవ్వబడుతూ ఉంటుంది. రాజన్మత్త మరాళ మందగమనాం రాజీవ పత్రిక్షణాం రాజీవ ప్రభవాది దేవ మకుటై రాజత్పదాంభోరుహాం రాజీవాయతపత్ర మండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరంభామయే. అది శంకర భగవత్పాదులే. రాజన్మత్తమరాళ మందగమనాం, మెల్లమెల్లగా ఆవిడ టీవీగా నడిచేస్తుంటేట సభలోకి. రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవ పత్రేక్షణాం, తామర పువ్వులు లాంటి కన్నులతో ఇలా ఇలా సభ వంక చూస్తూ ఆవిడ నడుస్తుంటే రాజీవాయత పత్రమండిత కుచాం, అంతేకాదుట రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవ మకుటై రాజత్పదాంభోరుహాం. అంటే రాజీవం అంటే ఆ తామర పువ్వులోంచి పుట్టినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు తన 4 తెలలకు పెట్టుకున్నటువంటి కిరీటములు నేలకి తగిలేటట్టుగా అటు ఇటు దొర్లుతుంటే ఆ కిరీటముల మించి వస్తున్నటువంటి మణుల యొక్క కాంతులతో కలిపి మిగిలిన వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి నమస్కారముల వలన వాళ్ళ తలలకి పెట్టుకున్నటువంటి కిరీటములలోని మణుల యొక్క కాంతుల చేత నీరాజనములు ఇవ్వబడుతూ ప్రకాశిస్తున్నటువంటి పాదములు కలదానా. అంటే ఇప్పుడు ఆ సభలో ఎవరున్నారో అందరూ ఆమె అడుగు తీసి అడుగు వేస్తుంటే నేల మీద పడి నమస్కారం చేసి తమ కిరీటములలోని మణుల చేత ఆమె పాదములకు నీరాజనములు ఇస్తారు. కాబట్టి శ్రీమత్ సభానాయికీం. ఆ తల్లి ఎవరు అంటే శ్రీమత్ సభకి పరమైశ్వర్యప్రదమైన సభ, లోకపాలకులందరూ అక్కడ ఉంటారు. అటువంటి దానికి ఆమె నాయకురాలు. శ్రీమత్ సభానాయకీం అంతేనా? కాదు. శ్రీ అంటే కీర్తి, ఐశ్వర్యం. ఆ కీర్తి ఎక్కడుందో అక్కడ సమస్తమైన విభవములు ఉంటాయి. ఆ కీర్తిని ఎవరికి ఆవిడ కట్టబెడుతుందో వాడు సభా పూజ్యత పొందుతాడు. జీవితంలో భగవదనుగ్రహం పరిపూర్ణంగా పొందినవాడైతే సభాపూజ్యుడవుతాడు. సభాపూజ్యుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన వస్తున్నాడు అనుకోండి, అందరూ లేచి నిలబడతారు. ఆయన వస్తున్నారు, ఆయన అందరూ కింద కూర్చుంటే పైన కూర్చుని మాట్లాడతాడు, పైన కూర్చుని పాట పాడతాడు, పైన కూర్చుని వాద్యం రోగిస్తాడు, పైన కూర్చుని మంత్రపఠనం చేస్తాడు. అంటే సభలో ఆయన వస్తున్నాడు అనేటప్పటికి అందరూ లేచి నిలబడతారు. అలా ఎవరైనా జీవితంలో గౌరవింపబడితే అలా గౌరవింపబడడానికి కారణము ఎవరై ఉన్నారు అంటే ఆ తల్లి ఏదో ఒక విభూతిని ఆయన యందు కటాక్షించింది. అలా కటాక్షించింది కాబట్టే ఆయన సభాప్రవేశం చేసినప్పుడు మిగిలిన వారు నిలబడతారు.
మిగిలిన వారంటే సభంతా లేచి నిలబడుతుంది. ఎక్కడో ఎవరో పాపం శారీరక వైక్లభ్యం చేత లేవలేని వారు ఉండవచ్చు, చూడక లేవని వారు ఉండవచ్చు, అది తప్పు కాదు. కానీ అందరూ అంత మర్యాద, అంత గౌరవాన్ని పాటిస్తారు. అంత గౌరవాన్ని, అంతమంది మన్ననని పొందడం అంటే అదేదో అధికారము చేత కాదు. ఆయనని గౌరవించాలని అంతమంది మనసులో పవిత్రమైన భావన పొందారు అంటే అది వాడి గొప్ప కాదు. వాడిలో అమ్మవారు ఏదో ఒక విభూతిని ప్రవేశపెట్టి నువ్వు బాగా నా గురించి మాట్లాడతావురా అని మాట్లాడగలిగిన శక్తిని కట్టబెట్టింది. నువ్వు నా గురించి పాడతావన్న శక్తి కట్టబెట్టింది. నువ్వు నా గురించి వాద్యం రోగిస్తావని కట్టబెట్టింది. నా గురించి మంత్రం చెప్తావని కట్టబెట్టింది. నాకు సంబంధించిన క్రతువు చేస్తావని కట్టబెట్టింది. ఈ విభూతులను కట్టబెట్టి ఆయన వస్తున్నప్పుడు సభలో అందరూ నిలబడేటట్టు చేస్తే అప్పుడు ఆయన రంగస్థలం మీద ప్రకాశించి సభాపూజ్యతని పొందుతాడు. అందుకే చూడండి, మనకి కీర్తన ఉంటుంది, వరవీణా మృదుపాణి అన్న కీర్తన. అందులో చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఎవరు ఆమె అంటే రంగనాయకి అంటారు. రంగస్థలమునకు నాయకి. ఆమె అనుగ్రహం ఎవరికి కలిగిందో వాడు రంగస్థలమునందు నాయకుడై సభా నిర్వహణ చేస్తాడు. సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో వాడు సభాపతి అయి సభా నిర్వహణ చేస్తాడు. కాబట్టి అమ్మా శ్రీమత్ సభాన యకీం, అందుకే ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీకారం బాగా తిప్పుతున్నారు శంకర భగవత్పాదులు. కాబట్టి అంత గొప్ప తల్లివి అంతేనా? కాదు, ఆమె యందు ఒక గొప్ప విశేషం ఉంది. విభూతినిస్తుంది. విభూతినిచ్చి ఒక పరిశీలనం చేస్తూ ఉంటుంది. ఆ విభూతి చేత ఇంతమంది నన్ను గౌరవిస్తున్నారు, ఇంతమంది నన్ను పొగుడుతున్నారు, ఇంతమందికి నేను తెలుసు. అదొకటి అహంకారానికి పెద్ద కారణం తెలుసా అండి? మీరు రైలు ఎక్కుతున్నారు అనుకోండి, ఎవరెవరో వచ్చి నమస్కారం పెట్టి మీతో ఫోటో తీయించుకోమండి అన్నారనుకోండి, అది అహంకారానికి ఒక కారణం. చూసారా ఎంతమందికి నేను తెలుసో, అప్పుడు అహంకారాన్ని పొందుతాడు. చూసారా ఎంతమంది నన్ను గుర్తుపడతారో, ఓ అహంకారం. కానీ ఆవిడ ఏం చేస్తూ ఉంటుందంటే పరిశీలిస్తూ ఉంటుంది. హృల్లేఖ కదా, ఇక్కడే కదా ఉంటుంది. అందుకే ముందే చెప్పారు, భువనేశ్వరి బీజాక్షరం చెప్పారు, హ్రీంకారమంత్రోజ్వలాం. ఈ పటుత్వం అంతా ఎక్కడిది? ఆవిడిది. ఆ పటుత్వం నాది అన్నాడు అనుకోండి, నాది అనగానే ఏమవుతుందో తెలుసా? ఆవిడ మించి దృష్టి ఇంకొక దాని మీదకి పోతుంది. అలా పోగానే ఆవిడ ఏం చేస్తుందంటే నీ స్థానం ఏమిటో నీకు చూపించి దిద్దుతుంది. పాడు చేసేది దిద్దుతుంది, దిద్ది ఒళ్ళు దగ్గర పెట్టుకునేటట్టు చేస్తుంది. ఇది మధురైలో చేసింది. అందుకే శంకరాచార్యుల వారు ఇందులో మాట్లాడుతున్న ప్రతి మాట వెనక మధురైలో జరిగినటువంటి అద్భుతాలు ఉన్నాయి. ఒకానొకప్పుడు మహానుభావుడు, మహాభక్తి తత్పరుడైనటువంటి గాయకుడు ఒక ఆయన ఉంటుండేవాడు మధురైలో. నిన్ననే మీతో నేను మనవి చేసి ఉన్నాను ఆయన గురించి. పానవట్టరాం అని చెప్పి ఆయన ఒకానొకప్పుడు యమైనాథన్ అనబడేటటువంటి వ్యక్తి అహంకారంతో వచ్చి పాట పాడుతుంటే, ఆయన పరమభక్తితో వచ్చి పాట పాడడానికి వస్తే శివుడే కట్టెల మోపు పట్టుకుని వెళ్ళి పాట పాడితే ఆయన భయపడిపోయి ఇంకా అసలు కచేరీకే రావడం మానేశాడు. ఆయన భక్తి ఆయన్ని కాపాడింది అని చెప్పాను. ఆయన ఎంత భక్తి తత్పరుడంటే ఆయనకి ఒళ్ళుపై తెలిసేది కాదు. శంకరుడి దగ్గరికి వెళ్ళి నిలబడి ఆ శివలింగం వంక చూసేటప్పటికి, నేను మధురైలో శివాలయంలోకి ఎడుతున్నాను, మీనాక్షి అమ్మవారి దగ్గరికి ఎడుతున్నాను అనేటప్పటికే ఓ పొంగు లోపల. ఎంత సంతోషం! పిల్లలు చూడండి, సర్కస్కి తీసుకెడతానంటే ఇంకా ఒరే స్నానం చేయండి సర్కస్కి వెడదాం అంటే స్నానం చేయడం దగ్గర నుంచే సంతోషం వాళ్ళకి. నాన్నగారండి సర్కస్లో పులి ఉంటుందా, అది ఉంటుందా, ఇది ఉంటుందా అని ఒళ్ళు తుడుస్తుంటే, వాడికి నీళ్లు పోసేస్తుంటే వాడు తక్కువ ఏడిచి గబగబా తుడిపి అమ్మ బట్టలేసేయి ముందే వెళ్ళిపోయి వీధి నుంచి నాన్నగారండి రండి అంటాడు. ఏదో వాడికి తెలిసినట్టు ఆ కాలం విలువ. అలా వెడుతున్నాను గుళ్ళో కంటే పొంగిపోయి పాట పాడుతుండేవాడు. ఒకప్పుడు ఆయన గొప్పతనం ఏమిటో చూపించాలనుకో, అది భగవంతుని యొక్క లక్షణం. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే అదో చమత్కారం, నా భక్తుడి వైభవం ఏమిటో మీకేం తెలిసిన బూడిద మీకు చూపిస్తాను చూడు, మీరు ఏం చేయండి వాడు అలాగే ఉంటాడు, భక్తితో చూపించాలనుకుంటాడు. బ్రహ్మాండమైన వర్షం కురిపించాడు, ఉరుములు పిడుగులు మెరుపులు, ఆయనకి ఏం స్పర్శ లేదు. సంతోషంగా పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు గుడిలోకి. ఆ వెళ్ళిపోవడంలో ఏమైపోయిందంటే అంత కుండపోత వర్షం పడిపోయిందేమో, విపరీతమైనటువంటి నీరు వచ్చేసి బురద వచ్చేసి అందులో తొడల వరకు మునిగిపోయాడు. బలవంతంగా కాలు పీక్కుంటున్నాడు, పాట పాడుతున్నాడు.
తప్ప అయ్యో నేను ఇంత బురదలో ఇరుక్కుపోయాను, అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోయారు, ఇంత వర్షం పడుతోంది, ఆయనకి స్పృహలో లేదు. ఆయనకి లోపల మీనాక్షి సోమసుందరుడు ఇద్దరూ కనపడుతున్నారు, పరవశించి పాడుకుంటున్నాడు. పరమేశ్వరుడు చూశాడు, అయ్యయ్యయ్యయ్య ఎంత కష్టపడిపోతున్నాడు రా నా గురించి పాడుకోవడంలో, ఆ సమాధి స్థితిలోని ఒక బంగారు వేదిక ఒకటి నిర్మాణం చేసి తీసుకెళ్లి ఆ బురదలో అక్కడ వేసి దాని మీదకి ఎక్కించి దాని మీద నిలబడి పాడరా అని ఆ బంగారు వేదిక మీద పాట పాడించాడు. తన భక్తుణ్ణి తాను కాపాడుకుంటాడు. ఒకప్పుడు ఆయనకి ఏది ఇచ్చినా వెంటనే ఎవరికో ఇచ్చేసేవాడు తప్ప ఇది నేను దాచుకుందామన్న అలవాటు ఆయనకి లేదు. కాబట్టి నేను వ్యక్తిగతంగా పేదవాడిని అయిపోతున్నానా అన్న బాధ ఆయనకేం లేదు. పాపం పాండ్యరాజు చాలా బహుమతులు ఇస్తుండేవాడు. చిట్ట చివరికి శంకరుడు చూసి చూసి ఏం చేశాడంటే ఆయన కోసం దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. నమచ్చోరాయచ, ప్రభువుకి తెలియకుండా ప్రభువు యొక్క కోశాగారంలోకి వెళ్ళి డబ్బు తెచ్చి ఈయనకి ఇస్తుండేవాడు. ఎందుకని? తన భక్తుడి కోసం తానే దొంగతనం చేయడం మొదలుపెట్టాడు శంకరుడు. ఎంత ఇచ్చినా ఉంచుకోడే, తను తింటాడు, 10 మందికి పెట్టేస్తాడు. ఎలా? అందుకని చూసి చూసి ఏం చేశాడంటే ఇంకా నా వల్ల కాదు, ఎన్నాళ్ళు ఇలా దొంగతనం చేస్తాను తెలిసిపోతుంది, ఎప్పుడప్పుడు కోశాగారంలో పాపం ఏ మాయకుండా పట్టుకుంటారు, ఎందుకు వచ్చిన కూడా అని ఓ ఉత్తరం రాసి ఇచ్చాడు. ఇచ్చి నువ్వు చేరరాజు దగ్గరికి వెళ్ళరా, నీకు రికమెండేషన్ లెటర్ ఇచ్చాను, నువ్వు నా భక్తుడు అని, నీకు డబ్బు ఇస్తాను, అక్కడ పో అన్నాడు. ఓ రోజు నిద్రపోతున్నాడు ఈ మహానుభావుడు పాణిభట్టరాం. కల్లోకి వచ్చి కనపడి చేతిలో పెట్టాడు ఆ ఉత్తరం. ఆయన తెలివి వచ్చి చూశాడు, చేతిలో ఉత్తరం కనపడింది. శివుడు వెళ్ళమన్నాడు, బయలుదేరాడు చేరరాజు దగ్గరికి. ఆ చేరరాజు ఎలా గుర్తాడతాడు? ఇది శివుడు రాశాడని ఎలా నమ్ముతాడు? అవన్నీ లేవు, శివుడు చెప్పాడు, వెళ్ళిపోతున్నాడు అంతే పాటలు పాడుకుంటూ. వీడేమి ఆలోచించాడు. అందుకని చేరరాజు కల్లోకి వెళ్ళాడు మళ్ళీ శివుడు. ఉరే వస్తున్నాడు, అక్కడి నుంచి పాణిభట్టరాన్ని వస్తున్నాడు, అరణ్య మార్గం దాటుతున్నాడు, నువ్వు పల్లకి పంపించి తీసుకురా, నా బంటు, నా భక్తుడు, కావలసినంత డబ్బి అన్నాడు. అయ్య బాబోయ్, ఏకంగా శివుడే ఉత్తరం రాసిచ్చాడు, నా పల్లకి పట్టుకెళ్ళండి అని గుర్తులు చెప్పాడు. పాట పాడుకుంటూ వస్తున్నాడు, పల్లకి ఎక్కించి తీసుకొచ్చారు. ఇంత ఇస్తానం లేని చేరరాజు కోశాగారం దగ్గరికి వెళ్ళి తలుపులు తీసి, అయ్యా ఇదంతా మీదే, మీకు ఇదంతా కావాలంటే పడుకోండి, ఇంకా కావాలంటే చెప్పండి తెస్తానన్నాడు. ఆయన కోశాగారం వంక చూసి, ఇంత నాకు ఎందుకు కానండి, నాకు ఇంత చాలని ఏదో కొద్దిగా డబ్బు తీసుకెళ్ళి నాకు, నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఉత్సవాలు చేయడానికి ఇవి సరిపోతాయని ఏదో కొంత డబ్బు పట్టుకుని ఆ డబ్బు పట్టుకుని వెళ్ళిపోయాడు. అంతటి మహాభక్తుడు. ఆ పాణిభట్టరానికి ఒక భార్య ఉండేది. పాపం ఆవిడ కూడా ఎంత భక్తి తత్పరురాలో, ఆవిడ మాట్లాడుతున్నా ఆవిడ పాడుతున్నా భక్తి అంత గొప్పగా ఉండేది. ఆ రోజులలో రాజరాజ పాండ్యన్నే పరిపాలన చేస్తున్నాడు, కానీ ఇంకా కొత్తగా అధికారంలోకి వచ్చాడు, యవ్వనంలో ఉన్నాడు. ఆయనకు ఒక చిన్న ఆ దోషం ఉండేది. కొంచెం అందగత్తెలైనటువంటి స్త్రీలు కనపడితే వశపడిపోయేవాడు. వాళ్ళ కనుసైగ చేస్తే చాలు, చెయ్యరాని అపరాధం కూడా చేసేస్తాడు. ఆయన ఎందు ఆ దోషం ఉండేది. సరే, ఆయనకున్నటువంటి ఈ బలహీనతని గుర్తించి రాజ్యంలో ఒక నర్తకీమణి, ఆమె విదుషీమణి, బాగా అన్ని విషయాలు తెలుసు, ఆవిడ ఆయన్ని వశపరుచుకుని తన కోరికలన్నీ ఆయన ద్వారా తీర్చుకుంటూ ఉండేది. రాజు ద్వారా ఉత్తర్వులు ఇప్పిస్తూ ఉండేది. ఆమెకి అతిశయం, అహంకారం, రాజు నా చేతిలో ఉన్నాడు, తనతో ఎవరైనా వాదించినా తను చెప్పినట్టు చేయకపోయినా ఏదో ఒకటి చెప్పి రాజుతో శిక్ష వేయించేది. ఒకప్పుడు ఆమె ఒక రాగం గురించి ఏదో చెప్తే పాణిభట్టరాన్ భార్య, కాదమ్మా ఆ రాగానికి సంబంధించిన విషయం అది కాదు తల్లి, ఇలా ఉంటుంది అని చెప్పింది. పాపం ఆవిడేమీ విభేదించడంలో తీవ్రంగా మాట్లాడలేదు, వ్యగ్రతతో మాట్లాడలేదు, కానీ ఆవిడ మీద కక్ష పెట్టుకుని ఎలాగైనా అవమానింప చెయ్యాలి అనుకుని జాఫ్నా నుంచి ఒక గొప్ప సుందరీమణి, నర్తకీమణిని పిలిపించింది. ఆమె పాట కూడా పాడుతుంది. ఈమె చాలా బాగా పాడుతుంది, కానీ ఈమె పాడుతున్నప్పుడు మన రాజ్యం నుంచి కూడా ఒకళ్ళు పోటీగా పాడితే బాగుంటుంది. పాణిభట్టరాన్ భార్యని పిలిపించి పాడించండి. ఎందుకని? రాజు బలహీనత ఆవిడికి తెలుసు. ఆమెకి ముందే చెప్పింది, నువ్వేం చెయ్యక్కర్లా, పాట పాడుతూ పాడుతూ మధ్య మధ్యలో క్రీగంట మా రాజుని ప్రీతితో చూసి ఓ దొంగ నవ్వు నవ్వుతుంటే చాలు, నీకే బహుమానం. ఆ జాఫ్నా నుంచి వచ్చినటువంటి సుందరి నమ్మింది. పాపం పాణిభట్టరాన్ భార్యని పిలిచారు. నాకెందుకు ఇలాంటి పోటీలు అవి నాకు ఇష్టం ఉండవు, నేనేదో భగవంతుడి మీద దేవాలయానికి వెళ్ళి పాడుకుంటాను, నాకు వద్దంది ఆవిడ. కాదు, రాజశాసనం పాడమన్నారు. ఏమిటి? ఓడిపోయిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు గెలిచిన వాళ్ళని మెడ మీద ఎక్కించుకుని భుజాల మీద మొయ్యాలి, అది నియమం. నిజానికి జాఫ్నా నుంచి వచ్చిన ఆవిడ పాట పాడుతూ క్రీగంట రాజుని చూసి నవ్వుతుంటే రాజు వశపడిపోయి మురిసిపోయాడు. పాణిభట్టరాన్ భార్య పరమశుద్ధంగా అపారమైన భక్తితో పాట పాడి, కానీ రాజు తన సహజమైనటువంటి చాపల్యం చేత జాఫ్నా నుంచి వచ్చిన సుందరే బాగా పాడింది అని తీర్పు చెప్పాడు. కానీ
ఎవరి యందు విద్య చేత అహంకారం కలిగిందో, ఎవరు విద్య చేత సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారో, ఎక్కడ రాజు అలా పాడైపోతున్నాడో, ఎక్కడ సభా గౌరవం నాశనం అవుతోందో అక్కడ అమ్మవారు జోక్యం చేసుకోవద్దు. అందుకని అమ్మవారు అకస్మాత్తుగా ఒక మాట పలికించింది. ఇవాళ పోటీ పూర్తయిపోలేదు, రేపు కూడా ఉంది. వెంటనే భావప్రచోదనం కదలిక ఆవిడిది కదూ, అకస్మాత్తుగా రాజు నోటి వెంట ఒక మాట వచ్చింది. రేపు సభ ఇక్కడ కాదు, శివాలయంలో నాట్య మందిరంలో అక్కడ పాట పాడతారన్నారు. సరే, మర్నాడు శివాలయంలో గాన మందిరంలో పోటీ పెట్టారు. ఆ వచ్చిన జాఫ్నా సుందరి పాట పాడింది. ఈవిడ పరమభక్తితో పాడింది. ముందు రోజు వెళ్ళి ఏడిచింది మీనాక్షి దగ్గర, శివుడి దగ్గర. అమ్మా, నాకు బహుమానం రాలేదని బాధపట్టలేదు, నేను జాఫ్నా సుందరిని మొయ్యవలసి వస్తుందని బాధపట్టలేదు, కానీ నిష్పక్షపాతమైన తీర్పు జరగలేదు. సభా గౌరవం పోయి, సభలో ఎవరు గౌరవింపబడాలో వాళ్ళు గౌరవింపబడనప్పుడు ఆ సభలో తీర్పునిచ్చినటువంటి రాజుకి అమర్యాద వస్తుంది. ఈ రాజ్యం ఎంతో కాలంగా మీది. ఇటువంటి రాజ్యంలో ఇవాళ ఇలాంటి పరిస్థితులు జరిగితే అమ్మా గౌరవం ఎక్కడ నిలబడుతుంది? కాబట్టి నన్ను కాపాడమ్మా అని నమస్కారం చేసి వెళ్ళింది. మరునాడు మళ్ళీ ఆ పాట పాడుతున్నారు. పాడుతున్నప్పుడు పరదేవత యొక్క ప్రచోదనం, ఆ శివుని యొక్క అనుగ్రహం, ఆయన యొక్క ఆ ఆలోచన రాజులో ప్రవేశించి ఆ జాఫ్నా సుందరి పాట పాడి తర్వాత ఈ పాణివట్టరాన్ భార్య పాట పాడేటప్పటికీ ఎక్కడో అలౌకికమైనటువంటి భక్తిలో మునిగిపోయాడు రాజు. ఆ అయిపోగానే తనని వశం చేసుకున్నటువంటి స్త్రీ వంక చూడకుండా అకస్మాత్తుగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నేను ప్రభువుని, ఇది దేవాలయం, ఈ రాజ్యాన్ని నిర్మించింది ఇచ్చింది మీనాక్షి సోమసుందరులు, నేను ఇటువంటి తీర్పునిచ్చి సభామర్యాద పాడు చేయకూడదు అని వెంటనే లేచి పాణివట్టరాన్ భార్య గెలిచింది అని ప్రకటించాడు. అది అలా గెలిచిందని చెప్పి జాఫ్నా సుందరిని ఆవిడ్ని మొయ్యమని దేవాలయం చుట్టూ తిప్పమన్నాడు. ఆవిడ మోయబడినందుకు సంతోషించలేదు, సభా గౌరవం నిలబడినందుకు సంతోషించింది. ఆ తరువాత ఒక సభలో ఉండవలసిన గౌరవం ఉండకపోతే ఎంత ప్రమాదం వస్తుందో గుర్తించిన శంకరుడు రాజరాజ పాండ్యన్ మనస్సులో తీర్పు చెప్పేటప్పుడు ఇటువంటి అవలక్షణములు లేకుండా, ఇటువంటి బలహీనతలు లేకుండా అధిగమించేటట్టుగా అనుగ్రహించాడు. అందుకే మధురై క్షేత్రంలో ఉన్న విశేషం ఏమిటి అంటే, ఆమె సభానాయకీ స్వరూపంలో ఉండి ఎవరు సభాపూజ్యతని పొంది ఉంటారో అటువంటి వారి భక్తిని ప్రధానం చేసుకుని, వారు తమ యొక్క విభవానికి కారణం భగవంతుడు అని గుర్తు పెట్టుకున్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ యొక్క కీర్తిని, వాళ్ళ మర్యాదని ఎప్పుడూ కాపాడుతుంటుంది. ఆ విభవం ఇచ్చిన అది అన్యాక్రాంతం చేసి ఏదో లోకంలో పేరు ప్రఖ్యాతి పొందడం కోసమని చెప్పేసేసి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళని బుద్ధి చెప్పి, పాఠం చెప్పి, నియంత్రించి మళ్ళీ వాళ్ళని సన్మార్గంలో నడిచేటట్టు చేస్తుంది. ఇన్ని ప్రయోజనములను ఏకకాలంలో పాణివట్టరాన్ భార్య పాట సమయంలో ఆవిడ ఆయన జోక్యం చేసుకుని దిద్ది కాపాడారు. కాబట్టి శంకరాచార్యుల వారు శ్రీమత్ సభానాయకీం అంటారు. శ్రీమక్షణ్ముఖ విఘ్నరాజ జననీం శ్రీమజ్జగన్మోహినీం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం. ఏమి చెప్పేది? శంకరులు ఏం చేసినా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మళ్ళీ శ్రీకారం వేస్తున్నారు. వేస్తూ మళ్ళీ ఒక మాట అంటున్నారు, శ్రీమత్షణ్ముఖ విఘ్నరాజ జననీం అన్నారు. ఆ తల్లికి కొడుకులే ఎవరు? విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు కూడా. అయినప్పుడు ముందు పెద్ద కొడుకు పేరు చెప్తారా, ముందు చిన్న కొడుకు పేరు చెప్తారా? ముందు పెద్ద కొడుకు పేరు చెప్పాలి. సాధారణంగా ఒకరి దగ్గరికి వెళ్ళి కీర్తిస్తున్నప్పుడు ఏం చెప్తాం? పోనీ అందులో పెద్ద ఆయన అవలక్షణాలు ఉన్నవాళ్ళండి, ఆయన పేరు ఎందుకు ముందు చెప్పడం, అందుకని చిన్నవాడి పేరు చెప్పారండి అందామా అంటే పెద్దవాడు హేరంబుడు. మరి మూకశంకరులు హేరంబేచ గుహేచ హర్షభరితం అలా ముందు వినాయకుడి పేరు చెప్పలా? పైగా వినాయకుడు స్వయంగా అమ్మవారి యొక్క శరీరానికి ఉన్నటువంటి పసుపు ముద్దలోంచి పుట్టినవాడు. అటువంటి వాడిని వెనక్కిట్టారు. సుబ్రహ్మణ్యుడిని ముందుకెట్టారు. ముందుకెట్టి ముందు చిన్న కొడుకుని చెప్పి వెనక పెద్ద కొడుకుని చెప్పి వాళ్ళిద్దరికీ కూడా తల్లి వేయిన దానివి అంటున్నారు. శ్రీమత్షణ్ముఖ విఘ్నరాజ జననీం. పోని వాళ్ళిద్దరికీ సంబంధించి ఏదో విభూతుల విషయంలో మాట్లాడారంటే
ఏదో ముందు సుబ్రహ్మణ్యుడిని అందుకు చెప్పారండి, అందుకు సుబ్రహ్మణ్యుడి తల్లింది అందామా అంటే అమ్మ అనగానే, అమ్మ మీ పెద్దబ్బాయి ఎవరు అంటామా లోకంలో? ఎంతమంది అండి మీకు పిల్లలు? 2 పిల్లలండి. ఓ 2? పెద్ద ఆయన ఏం చేస్తుంటాడు అంటారా? చిన్న ఆయన ఏం చేస్తుంటాడు అంటారా? పెద్ద ఆయన ఏం చేస్తాడంటారు. మరి ఇన్ని తెలుసున్న శంకరాచార్యుల వారు, ఇంత సంప్రదాయజ్ఞులు, ఇంతటి మహానుభావుడు, ముందు చిన్న కొడుకు పేరు వెనక పెద్ద కొడుకు పేరా? ఏమిటది అంటే ఆయన అక్కడ మీనాక్షి తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారు. ఎందుకని అంటే విఘ్నేశ్వరుడు ఎప్పుడూ ఆవిడ్ని వదిలిపెట్టి ఉండడు, తండ్రిని వదిలిపెట్టి ఉండడు. అందుకే లోపలికి వెడుతున్నప్పుడు మధురైలో ఒక విఘ్నేశ్వరుడు కాడు. విచిత్రం ఏమిటంటే మామూలుగా మూషిక వాహనం మీద కూర్చున్న విఘ్నేశ్వరుడు, నృత్యం చేస్తున్నటువంటి విఘ్నేశ్వరుడు. పూర్వం మొట్టమొదటి మీనాక్షి దర్శనం. కాలక్రమంలో ఏమైపోయిందో తెలుసా? విభూతి వినాయకుడిని ముందు ఆయన్ని దర్శనం చేస్తారు. ముందు దేవాలయంలోకి వెళ్ళగాని పిల్లవాళ్ళవనివ్వండి, పెద్దవాళ్ళవనివ్వండి, బొట్టు కన్నా ముందు విభూతి ఎట్టుకుంటారు. ఎక్కడదా విభూతి అంటే శివాలయంలోది కాదు, మీనాక్షి దేవాలయంలో ముందు మీనాక్షి దర్శనం. కానీ చిత్రం ఏమిటంటే మీనాక్షి దర్శనం కన్నా ముందు ఎవరి దర్శనమో తెలుసా? వినాయక దర్శనం. ఆ విభూతి వినాయకుడు ఉంటాడు. చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్ళి ఆ విభూతి తీసి ఆ విఘ్నేశ్వరుడి మీద వేసి ఆ విభూతి తీసి లలాటమనందు పెట్టుకుంటారు. పెట్టుకుని ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళి అమ్మవారి కుంకం బొట్టు పెట్టుకుంటారు. ఆ తర్వాత అయ్యవారి దగ్గర విభూతి కూడా కాస్త పెట్టుకుంటారు. విచిత్రం ఏమిటంటే మహాజ్ఞానాన్ని ఇచ్చిందండి ఆవిడ. ఇవ్వనిది ఏముంది తల్లి అక్కడ? అటువంటి తల్లి దగ్గర ముందు సుబ్రహ్మణ్యుణ్ణి చెప్పారు ఆయన. కారణం విఘ్నేశ్వరుడు అక్కడ ఉండడమే కాదు, అమ్మని వెతుక్కుంటూ వచ్చేశాడు. ఎందుకో తెలుసా? మీరు అయ్యవారి ఆలయంలోకి ప్రవేశించడానికి వెళ్ళేటప్పుడు ఎదురుగుండా ఒక విఘ్నేశ్వరుడు ఉంటాడు. అసలు ఆ విఘ్నేశ్వరుడు ఏదో కింద నుంచి అంతవరకు ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తులో ఉంటాడు. ఆయనకి సంవత్సరానికి ఒకసారి ప్రత్యేకంగా బియ్యంతో పొంగలి లాంటిది వండి దాన్ని ఒక పెద్ద రొట్టెలా చేసి నైవేద్యం పెడతారు. అంత పెద్ద విఘ్నేశ్వరుడు. ఆయనకి ప్రత్యేకంగా పూజలు చేస్తారు, గరికతో మాలలు వేస్తారు. ఇంత గొప్పగా విఘ్నేశ్వర స్వరూపం ఉండగా మరి ముందుకు తీసుకొచ్చి శ్రీమత్షణ్ముఖ విఘ్నరాజ జననీం ఏమిటి అంటే దానికి ఒక కారణం ఉంది. మీనాక్షి పరదేవత రాజ్య పరిపాలన చేస్తూ సోమసుందరుణ్ణి వివాహం చేసుకుని శివపార్వతులు ఇద్దరూ అక్కడ ఉన్న తరువాత శంకరుడు ఒక మాట అన్నాడు, మనం ఇంతకాలం రాజ్య పరిపాలన చేశాం, ఇక దేవాలయంలో మూర్తులుగా నిలబడి భక్త పరిపాలన కూడా చేద్దాం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని. కానీ మనకు ఒక కొడుకు పుడితే తప్ప రాజ్యాన్ని ఎలా అప్పచెప్తాం? కాబట్టి మనకు ఒక కొడుకు కావాలి. ఎవరు కొడుకు? విఘ్నేశ్వరుడు నీ శరీరంలోంచే వచ్చాడు. ఒక్క సుబ్రహ్మణ్యుడు పుట్టినప్పుడు మాత్రం నీ యొక్క కడుపులో వాసం చేయలేదు, నీ శరీరంలోంచి రాలేదు. నువ్వు కోరి కోరి ప్రార్థన చేశావు ఆ రోజున సనత్కుమారుణ్ణి, నా కడుపులో ఉండకపోయినా కనీసం నా శరీరం శరవణ తటాకంగా ఉంది హిమాలయ పర్వతాల మీద, ఆఖరణ వచ్చేటప్పుడు ఆ తటాకంలోంచి పైకి లే శరవణ భవ, అదే నీ మంత్రం, నీ పేరు అవుతాయండి. అలా నీ కోరిక తీర్చుకున్నావు. అందుకని నీకు ఇక్కడికి వచ్చినప్పుడు నీకు కోరిక తీరుస్తా, నువ్వు గర్భిణి అవుతావు. నీ కొడుకు సుబ్రహ్మణ్యుడు నీ కడుపులోకి ప్రవేశిస్తాడు, ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో పుడతాడు. ఇంతకు ముందు నువ్వు అలా గర్భిణి అవ్వలా, ఇప్పుడు నువ్వు గర్భిణివై సీమంతోన్నయనం చేసుకుని మహారాణి వారు గర్భవతి అయ్యారు అనిపించుకుని ప్రసవ వేదన పొంది కడుపారనెవ్వాని కన్న తల్లి అని సుబ్రహ్మణ్యుణ్ణి కందువుగానివి, కని పెంచి పెద్ద చేద్దువుగానివి. అంటే అక్కడ ఆవిడ విసిపోయింది మధురైలో, అబ్బా సుబ్రహ్మణ్యుడు నా కడుపున పుడతాడా ఇక్కడ అంది.